హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత తెలుగు చేయి. నేను మీ మదన్ సాయి, బిగ్ బి అండ్ ఫిజిక్స్ కోచ్. హాయ్ అమ్మ, హాయ్ ఎవ్రీవన్, హాయ్ హాయ్ నితిన్, హాయ్ నాగేశ్వరరావు, హాయ్ శ్రీనివాస్, హాయ్ రాకేష్, హాయ్ ఐఐటి బాంబే, హాయ్ సంతోష్, వనక్కం మదన్ సార్, యామిని, గుడ్ ఈవినింగ్. అమ్మా క్లియర్ ఉంటే, నేను కనపడుతూ వినపడుతూ ఉంటే మెసేజ్ పెట్టేయండి. నేను కనపడుతూ వినపడుతూ ఉంటే మెసేజ్ పెట్టేయండి. కనపడుతూ వినపడుతూ ఉంటే మెసేజ్ పెట్టేయండి అమ్మా. క్లియర్ అని. అవును శ్రీనివాస్, నేను ఆఫ్లైన్లో కూడా అంతే. టైం అంటే టైం, 6 అంటే 6. లేట్ అవ్వడం చాలా రేర్. నా వల్ల లేట్ అవ్వదు కానీ ఏమన్నా ఎక్స్టర్నల్ కండిషన్స్ వల్ల అయితే లేట్ అవ్వచ్చు అంతే. ఓకే, ఆల్ క్లియర్. సో ఈరోజు మనం ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ సెల్స్ గురించి మాట్లాడతాం. అయితే ఫస్ట్ ఒక బ్యాటరీ అంటే ఒక సెల్ గురించి మాట్లాడి, రైట్, అంటే టూ డీప్ వెళ్ళొద్దు. జస్ట్ ఎంతైతే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వరకు కావాలో దాని వరకు ప్రాపర్గా ఒక సెల్ మొత్తాన్ని అర్థం చేసుకోవాలి. అది ఇది అని అంటే ఇంకా ఆ సెల్స్ మీద ఒక లెక్చర్ అంతా వెళ్ళిపోతుంది. మనం ఎలాగో క్రాష్ కోర్స్లో ఉన్నాం కాబట్టి, సో కాంబినేషన్ ఆఫ్ సెల్స్లో ఫస్ట్ అసలు సెల్, ఈఎంఎఫ్, వీటి గురించి బేసిక్ దాని గురించి మాట్లాడుకొని, పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ సెల్ మాట్లాడుకొని, ఆ తర్వాత కాంబినేషన్ ఆఫ్ సెల్స్. మనం కాంబినేషన్ ఆఫ్ సెల్స్ చేసిన తర్వాత మనకి మెజారిటీ ఆఫ్ కేసెస్లో కిర్చాఫ్స్ లాస్ని వాడాల్సిన అవసరం ఉండదు. మెజారిటీ ఆఫ్ కేసెస్లో ఎలాగో అది కూడా చూపిస్తా, రైట్. సో అది అయిపోయిన తర్వాత దెన్ వీ విల్ గో ఫర్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్. అంటే ఏంటి? యామ్మీటర్, వోల్ట్ మీటర్, గాల్వనోమీటర్, అండ్ దెన్ కన్వర్టింగ్ గాల్వనోమీటర్ టు యామ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. దాంతో ఈ లెక్చర్ని ఎండ్ చేస్తాం. రాకేష్ దాని మీద చెయ్యాలమ్మా, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవ్వలేదు. రాకేష్ ఏమంటున్నాడంటే, సార్ జేఈలో సిలబస్ చాప్టర్ వైజ్ చెప్తారా, అంటే చాప్టర్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని అప్రాక్స్. ఆ వీడియో చేయాలి. నాకేంటో మరి మన దాంట్లో నేను వేదాంతు జాయిన్ అయిన తర్వాత ఇప్పటికి నా కుటుంబ సభ్యులు 2 చనిపోయి ఉన్నారు. నిన్న నేను క్లాస్ తీసుకోలేదు కదా, మా సొంత పెదనాన్న చనిపోయారు. సో అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. లాస్ట్ టైం అయితే ఒకళ్ళు తెలుసు కదా, మా గ్రాండ్ మదర్ సీరియస్గా ఉంటే ఫస్ట్ హెల్త్ డెటోరేట్ అప్పుడు వెళ్ళాను, మళ్ళీ చనిపోయిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది, మళ్ళీ రిచువల్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అట్లా చాలానే డేస్ పోయాయి. ఇంకా కరెంట్ ఎలక్ట్రిసిటీ ఏంటంటే మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు అమ్మా. ఈ లెక్చర్ తర్వాత మీరు కరెంట్ ఎలక్ట్రిసిటీ స్టార్ట్ చేసేసుకోవచ్చు, అంటే అన్ని పీవైక్యూ సాల్వ్ చేయడం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ పొటెన్షియోమీటర్ అనే ఒక దాన్ని డిలీట్ చేశారు. సో పొటెన్షియోమీటర్ మీద మీకు క్వశ్చన్స్ లేవు. సో ఈ రోజుతో నేను ఆల్మోస్ట్ ఇంపార్టెంట్ ఏవైతే కవర్ చేయాలో అవన్నీ కరెంట్ ఎలక్ట్రిసిటీలో కవర్ చేసినట్టే. మీరు చేసినట్టుగానే తీసేసుకొని మీరు స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఈ రోజుతోనే నాకు తెలిసినంతవరకు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఈజ్ గోయింగ్ టు బి ద లాస్ట్ క్లాస్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. రేపు మనం కెపాసిటర్ స్టార్ట్ చేస్తాం. ఎస్డి ఆసిఫ్ అడుగుతున్నాడమ్మా, సార్ ఆర్ యూ మ్యారీడ్, లుకింగ్ వెరీ యంగ్. నాకు పిల్లోడు అన్నాడు రా అయ్యా. నా ఏజ్ 31. సరే, ఇప్పుడు బ్యాటరీ, హాట్ సెల్, వాట్ ఈస్ మెన్ బై దట్ మనం మాట్లాడుకుందాం. అయితే మనం కొనుక్కునే బ్యాటరీస్ ఇలా ఉంటాయి. దాంట్లో ఏంటంటే కొంచెం కెమికల్ ఉంటుంది, రైట్. దాన్ని మనం ఎలక్ట్రోలైట్ అని అంటాం, కెమిస్ట్రీ వాళ్ళు ఎలక్ట్రోలైట్ అని అంటారు. సో బేసికల్గా ఏంటంటే దాని లోపల ఒక కెమికల్ ఫోర్స్ అనేది ఉంటుంది అమ్మ. కెమికల్ ఫోర్స్ అంటే ఏదో అనుకోమాకండి, అయాన్స్ క్రియేట్ అయ్యి అయాన్స్ మూవ్మెంట్స్ని ఫోర్స్ చేస్తూ ఉంటుంది అనమాట. మీకు తెలుసు కదా, కెమిస్ట్రీలో గాల్వనాయిక్ సెల్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు కదా. అయాన్స్ క్రియేట్ అయితే ఆ అయాన్స్ మూవ్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ మూవ్ అవ్వడానికి ప్రయత్నించేది దాన్ని మొత్తం ప్రాసెస్ని మనం విడిగా చెప్పుకోకుండా సింపుల్గా, అరే బ్యాటరీలో ఒక కెమికల్ ఫోర్స్ ఉండిద్దిరా బాబు, ఆ కెమికల్ ఫోర్స్ అనేది ఛార్జ్ని మూవ్ చేసేదిరా బాబు అని తీసుకుంటాం. సో
ఈ బ్యాటరీలో కెమికల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది నెగిటివ్ ఛార్జ్ని ఇక్కడ అక్యూములేట్ చేస్తుంది, పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడికి అక్యూములేట్ చేస్తుంది. అంటే బేసికల్గా నువ్వు ఒక ఎలక్ట్రాన్ గురించి మాట్లాడావనుకో, ఆ ఎలక్ట్రాన్ మీద కెమికల్ ఫోర్స్ అనేది ఎఫ్సి అనేది ఇలా ఉంటుంది లెఫ్ట్ సైడ్కి. సో ఆ కెమికల్ ఫోర్స్ ఏం చేసింది, నెగిటివ్ ఛార్జ్ని ఇక్కడ అక్యూములేట్ చేస్తే పాజిటివ్ ఛార్జ్ని ఇక్కడ అక్యూములేట్ చేసింది కదా. సో అలా అక్యూములేట్ అయ్యే కొద్దీ నీకు ఏమవుతుంది, ఆ అక్యూములేటెడ్ ఛార్జెస్ వల్ల నీకు ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. సో బ్యాటరీలో నీకు ఒక ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఆ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ఆబ్వియస్గా నీకు లోపల ఇలా ఉంటుంది. దానివల్ల ఫోర్స్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది అట్ ఈక్విలిబ్రియం. ఆ కెమికల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది క్యాన్సిల్ చేస్తుంది. అప్పుడు ఫర్దర్ అక్యూములేషన్ అనేది నీకు స్టాప్ అవుతుంది బ్యాటరీలో. సో ఇప్పుడు నువ్వు ఆ బ్యాటరీ ఏదైతే ఉందో ఆ బ్యాటరీని తీసుకెళ్ళి ఒక రెసిస్టర్కి కనెక్ట్ చేస్తే, ఇదిగో ఇక్కడ ఏవైతే పాజిటివ్ ఛార్జెస్ ఉన్నాయో అండ్ ఏవైతే నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయో వాటికి నువ్వేం చేసావు నాన్న, ఇప్పుడు ఒక పాత్ ఇచ్చావు వెళ్ళి మీట్ అవ్వడానికి. అప్పుడు ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఈ పాత్లో ట్రావెల్ అయ్యి వెళ్ళి ఇక్కడ ఉన్న ఒక పాజిటివ్ ఛార్జ్ని న్యూట్రలైజ్ చేసేస్తుంది. నెగిటివ్ ఛార్జ్ ఇక్కడ నుండి నెగిటివ్ ఛార్జ్ వెళ్ళి న్యూట్రలైజ్ చేస్తుంది. అప్పుడు న్యూట్రలైజ్ చేసినప్పుడు ఏమైందమ్మా, ఛార్జెస్ తగ్గింది కదా. ప్రీవియస్గా ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇప్పుడు 5 ఉన్నాయి. మరి 5 ఉంటే ఏదైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమైద్ది నాన్న, ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గిద్ది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గంగానే ఏమైద్ది నాన్న, లోపల ఉన్న ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది తగ్గిద్ది. అప్పుడు కెమికల్ ఫోర్స్ ఎప్పుడు కాన్స్టెంటేనమ్మా. సో నేను ఎప్పుడైతే ఇలా రెసిస్టర్ కనెక్ట్ చేశానో బ్యాటరీ నుండి నెగిటివ్ ఛార్జ్ వెళ్ళి పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి వెళ్ళిద్ది. ఎప్పుడైతే పాజిటివ్ నెగిటివ్ కలుస్తాయో న్యూట్రల్ అయిపోతాయి. దానివల్ల ఛార్జ్ తగ్గింది, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిద్ది. కానీ కెమికల్ ఫోర్స్ ఏమో అంతే ఉంది. అప్పుడు ఏమైందమ్మా, ఫోర్స్ డ్యూ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్ తగ్గిందనుకో, కెమికల్ ఫోర్స్ ఏమో అంతే ఉందనుకో, అప్పుడు ఎలక్ట్రాన్ మీద ఎటువైపు ఫోర్స్ ఉండిద్ది, నెట్ ఫోర్స్ లెఫ్ట్ సైడ్ ఉండిద్ది. అప్పుడు ఏమైంది, నీకు సర్క్యూట్ క్లోజ్ అయిందా లేదా, నీకు సర్క్యూట్ క్లోజ్ అయిందిగా. సార్ ఏంటి సార్ ఈ సర్క్యూట్ క్లోజ్, ఎలక్ట్రాన్ ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి ట్రావెల్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత కూడా ఆ ఎలక్ట్రాన్ మళ్ళీ మూవ్ అవుతుంది కదా, మళ్ళీ ఇక్కడికి వస్తుంది కదా. ఎవడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడంటే కెమికల్ ఫోర్స్ ఈజ్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఎవడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాడంటే కెమికల్ ఫోర్స్ ఈజ్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ. అలా ఒక ఎలక్ట్రాన్ అనేది కంప్లీట్ లూప్లో మూవ్ అవుతూ ఉంటుంది. నాకు తెలిసి ఇప్పుడు అందరికీ క్లియర్ కట్గా అర్థమైందని అనుకుంటున్నాను అసలు బ్యాటరీలో ఛార్జ్ ఎలా మూవ్ అవుతుంది అని. అయితే ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారమ్మా, నువ్వు బయట చూసావనుకో ఎలక్ట్రాన్ ఎక్కడ నుండి ఎక్కడికి మూవ్ అవుతుంది, ఎలక్ట్రాన్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ టు ద పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ ఇన్ ఎక్స్టర్నల్ సర్క్యూట్. బ్యాటరీ లోపల చూడు ఎలక్ట్రాన్ ఎలా మూవ్ అవుతుందో, బ్యాటరీ లోపల ఎలక్ట్రాన్ పాజిటివ్ టెర్మినల్ నుండి నెగిటివ్ టెర్మినల్కి మూవ్ అవుతుంది. అలా నీకు ఒక లూప్ క్లోజ్ అయింది. దాట్స్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు మూవ్. అయితే ఇక్కడ ఛార్జ్ మూవ్ అవుతుంది కదా. సో ఈఎంఎఫ్ అనే దాన్ని ప్రాపర్గా ఏంటి దాని డెఫినేషన్ తెలుసా? ద డెఫినేషన్ ఆఫ్ ఈఎంఎఫ్ ఈజ్ వర్క్ డన్ ఇన్ ఏ క్లోజ్డ్ లూప్ పర్ యూనిట్ ఛార్జ్. ఇదమ్మా యాక్చువల్గా ఏంటది, వర్క్ డన్ బై బ్యాటరీ. వర్క్ డన్ బై ద బ్యాటరీ పర్ యూనిట్ ఛార్జ్ ఈజ్ ఈఎంఎఫ్. ఆ ఈఎంఎఫ్ అనేది మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ఒక కాన్స్టెంట్ వాల్యూ నాన్న, అది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో నువ్వు ఏ బ్యాటరీ తీసుకున్నా దానికి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉండేది. కానీ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, నేను ఇప్పుడే కదా చెప్పాను మీకు, ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాటరీ లోపల కూడా కదులుతాయి. అంటే బ్యాటరీ లోపల ఒక మీడియం ఉండిద్దిగా, ఆ మీడియంలో కూడా కదులుతాయి. మరి ఆ మీడియం అనేది రెసిస్టెన్స్ ఆఫర్ చేసిద్ది కదా. సో బ్యాటరీ విల్ ఆల్సో ఆఫర్ సమ్ రెసిస్టెన్స్ ఫర్ ద మూవ్మెంట్ ఆఫ్ ఛార్జ్. ఎందుకంటే బ్యాటరీ లోపల కూడా ఎలక్ట్రోలైట్ అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ ఎవర్ ద రెసిస్టెన్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఆఫర్, we represent it with a letter small e and we call it as internal resistance of the battery or the
సెల్ అండ్ ఈఎంఎఫ్ని ఈతో రిప్రజెంట్ చేస్తాం. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఈ బ్యాటరీని మనం ఇలా రిప్రజెంట్ చేస్తామమ్మా. కొంతమంది ఏమంటారంటే, సార్ మీరు ఇంటర్నల్ రెసిస్టెన్స్ని పాజిటివ్ టెర్మినల్ వైపు ఎందుకు గీశారు సార్, నెగిటివ్ టెర్మినల్ వైపు ఎందుకు గీలేదు సార్? అరే నువ్వు ఎక్కడన్నా గీరా బాబు, ఆ రెసిస్టెన్స్ అనేది యాక్చువల్గా బ్యాటరీ లోపల ఉంది. సో నువ్వు పాజిటివ్ సైడ్కి నెగిటివ్ సైడ్కి ఇట్ డజంట్ మేక్ డిఫరెన్స్, ఏ తేడా రాదు, నువ్వు కంగారు పడకు. ఓకే, స్క్రీన్ ఈజ్ నాట్ క్లియరా అమ్మా? మిగతా వాళ్ళు చెప్పండి, స్క్రీన్ క్లియర్గా లేదా? మిగతా వాళ్ళు ఒకసారి రెస్పాండ్ అవ్వండమ్మా, స్క్రీన్ క్లియర్గా లేదా? నాకు తెలిసి నేను ఇక్కడ కొంచెం చిన్నగా రాశాను కాబట్టి ఏమన్నా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందేమో, కానీ క్లియర్ అంట. ఒకసారి చూడమ్మా నీ బ్రౌజింగ్. అదే ఒకసారి నువ్వేం చేస్తావంటే యామిని పాజ్ చేసి ఒక 1 minute వెయిట్ చేయి, అప్పుడు నాకు తెలిసి నీ దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఏమన్నా ఉందేమో. సో ఇలా నాన్న నీకు బ్యాటరీలో ప్రాసెస్ జరిగేది, ఛార్జ్ అనేది ఎలా మూవ్ అవుతుంది. సరే, ఇప్పుడు మనం బ్యాటరీ లోపల ఎప్పుడూ వెళ్ళాం, బ్యాటరీ బయటే ఉంటాం. మనం బ్యాటరీ లోపలికి వెళ్ళి ఏమన్నా స్విమ్మింగ్ చేస్తామా? వెళ్ళగలం అసలు బ్యాటరీ లోపలికి? లేదు. ఎప్పుడూ మనం అక్రాస్ ద టెర్మినల్స్ ఆఫ్ ద బ్యాటరీ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఇదిగో ఇది బ్యాటరీ, ఆ బ్యాటరీ యొక్క టెర్మినల్స్. నేను దీన్ని ఏ తీసుకుంటాను, దీన్ని బి తీసుకుంటాను. అయితే అప్పుడు నేను సర్క్యూట్ డయాగ్రామ్లో గీసేటప్పుడు ఇది నీ ఏ, ఇది నీ బి అమ్మ. ఇప్పుడు బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది అనుకో, నువ్వు మాట్లాడుతుంది డిశ్చార్జింగ్ కేస్ అని అనుకో. డిశ్చార్జింగ్ కేసులో ఎవడు కరెంట్ ఇస్తాడు? బ్యాటరీ కరెంట్ ఇచ్చిద్ది. బ్యాటరీ డిశ్చార్జ్ అవుతున్నట్టు. అప్పుడు కరెంట్ ఎలా ఫ్లో అయిద్దమ్మా? ఆబ్వియస్గా పాజిటివ్ టెర్మినల్ నుండి బయటకు వస్తుంది, నెగిటివ్ టెర్మినల్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు చెప్పు, వాట్ విల్ బి ద టెర్మినల్ వోల్టేజ్ అంటారు. టెర్మినల్ వోల్టేజ్ అంటే నెగిటివ్ టెర్మినల్కి పాజిటివ్ టెర్మినల్కి మధ్య ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్. సరే, ఇక్కడ స్టార్ట్ అవుతున్నావు, యూ హ్యావ్ విఏ. ఎలా మూవ్ అయ్యావు? దెన్ యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్, సో ప్లస్ ఈ. యూ ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, మైనస్ ఐఆర్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు వాట్? విబి. సో విబి మైనస్ విఏ గురించి మాట్లాడితే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ ఐఆర్. సో విబి మైనస్ విఏనే మనం టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ బ్యాటరీ అని అంటాం. సో టెర్మినల్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకో చెప్పు? టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఈఎంఎఫ్ మైనస్ ఐఆర్. ఈఎంఎఫ్ అనేది ఎప్పుడూ కాన్స్టెంట్ అమ్మా, కానీ నువ్వు బ్యాటరీ ఎంత కరెంట్ ఇచ్చిద్ది అనే దాని ప్రకారంగా నీ ఐఆర్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఒక్క నిమిషం అమ్మ, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. మనం మాట్లాడుతున్న ఆర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. మనం మాట్లాడుతున్న ఆర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. సో నేను స్మాల్ ఆర్తోనే రిప్రజెంట్ చేస్తా, సో దట్ దేర్ వోంట్ బి ఎనీ కన్ఫ్యూజన్ ఫర్ యూ. ఓకే ఓకే సరే, ఇప్పుడు టెర్మినల్ వోల్టేజ్ అంటే ఒక బ్యాటరీని నువ్వు సర్క్యూట్లో కనెక్ట్ చేసావంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద బ్యాటరీ ఇప్పుడు మనకు తెలిసింది ఏంట్రా బాబు అంటే అది కాన్స్టెంట్ ఉండదు. ఎప్పుడు ఉండదు? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఉంటే. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ బ్యాటరీ విల్ బి టేకెన్ 0. ఒకవేళ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది 0 అయితే దెన్ ఆటోమేటిక్గా టెర్మినల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు ద ఈఎంఎఫ్ ఆఫ్ ద సెల్. సరే, ఇంకొంతమంది ఏంటంటే, సార్ మరి టెర్మినల్ వోల్టేజ్ అనేది ఎప్పుడూ లెస్ దాన్ ద ఈఎంఎఫ్ ఏనా సార్? కాదు. ఎందుకనంటే నువ్వు బ్యాటరీని ఛార్జ్ చేస్తున్నావు అనుకో, ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ ఛార్జింగ్ ద బ్యాటరీ, సో బ్యాటరీ కరెంట్ ఇచ్చే బదులు బ్యాటరీకి మనం కరెంట్ ఇస్తాం కదా. బ్యాటరీకి
బ్యాటరీకి మనం కరెంట్ ఇస్తాం, అప్పుడు VA దగ్గర స్టార్ట్ అవుతున్నా, ఇలా వెళ్తే దెన్ యు ఆర్ గోయింగ్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్ అంటే +E రాయాలి. నువ్వు ఆపోజిట్ కరెంట్ వెళ్తున్నావు అంటే +IR రాయాలి. ఈజ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు VB. ఇప్పుడు చెప్పు నాన్న, వాట్ ఈజ్ VB మైనస్ VA? E + IR. సో టర్మినల్ వోల్టేజ్ ఈజ్ మోర్ దాన్ ద EMF if we charge the battery. సో ఇది ఒక క్వశ్చన్ అమ్మా, జనరల్గా అడుగుతూ ఉంటారు, స్టేట్మెంట్స్ ఫామ్లో అడుగుతారనమాట. ఏం స్టేట్మెంట్ ఇస్తారంటే టర్మినల్ వోల్టేజ్ అక్రాస్ ద బ్యాటరీ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ద EMF అంటారు. తప్పు. ఇఫ్ ద బ్యాటరీ ఈజ్ గెటింగ్ చార్జ్డ్ బ్యాక్, ఆ సిచ్యువేషన్లో టర్మినల్ వోల్టేజ్ విల్ బి మోర్ దాన్ ద EMF. ఇది కరెంట్ ఇవ్వాల్సిన బదులు దీనికి కరెంట్ వస్తుంది, అది ఛార్జింగ్. డిశ్చార్జింగ్ అంటే ఇది కరెంట్ని ఇచ్చిద్ది. సరే, ఇప్పుడు మనం సార్ ఒక బ్యాటరీనే తీసుకోవాలా, ఒక సెల్నే తీసుకోవాలా? అవసరంలా, కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఉండొచ్చు. సో మనం మాట్లాడదాం. మనం కాంబినేషన్ ఆఫ్ సెల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఫస్ట్ సిరీస్ కాంబినేషన్ గురించి మాట్లాడదాం. అంటే ఇదిగో, ఇది ఒక సెల్ ఆఫ్ EMF E1, దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ R1. ఇది ఒక సెల్ ఆఫ్ EMF E2, దాని యొక్క ఇంటర్నల్ రెసిస్టెన్స్ R2. అలా కనెక్ట్ చేసుకుంటూ మనం అన్నీ కూడా అమ్మ నెగిటివ్ పాజిటివ్ టు నెగిటివ్ అలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం. దట్ ఈస్ వన్ ప్రాపర్ కనెక్షన్. అది ప్రాపర్ కనెక్షన్, గుర్తుపెట్టుకో. దెన్ వీటన్నిటినీ నేను ఒకే ఒక్క సింగిల్ బ్యాటరీతో రిప్లేస్ చేయగలను విత్ EMF ఈక్వలెంట్ అండ్ ఈక్వలెంట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఒకే ఒక బ్యాటరీతో రిప్లేస్ చేయగలను. ఏంటి ఆ బ్యాటరీ అని అంటే, దాని ఈక్వలెంట్ EMF అనేది సమ్ ఆఫ్ ఆల్ ద EMFs విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ ప్రాపర్ వే. సార్ ప్రాపర్ వేలో కనెక్ట్ చెయ్యకపోతే ఏంటి సార్ పరిస్థితి? ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ ఒకలా కనెక్ట్ చేశాడు, ఒక బ్యాటరీని మాత్రం ఆపోజిట్లో కనెక్ట్ చేశాడు, దాన్ని నెగిటివ్ తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2, ఇది 2, ఒక బ్యాటరీ ఇక్కడ ఉన్నదాన్ని రివర్స్లో కనెక్ట్ చేశాడు, దెన్ యూ టేక్ ఇట్ యాజ్ -2. అది నేను చెప్పాలనుకుంటున్నది. సరే, వాట్ ఈస్ ద R ఈక్వలెంట్? ద R ఈక్వలెంట్ ఈస్ R1 + R2 అండ్ సో ఆన్. ఈ R ఈక్వలెంట్ అనేది మాత్రం ఎఫెక్ట్ అవుదమ్మా. నువ్వు బ్యాటరీస్ని ప్రాపర్గా కనెక్ట్ చేసినా, ప్రాపర్గా కనెక్ట్ చేయకపోయినా సరే, ఈ R ఈక్వలెంట్ అనేది మాత్రం ఎఫెక్ట్ అవ్వదు. ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది నెగిటివ్ అవ్వదు. ఎప్పటికీ రెసిస్టెన్స్ అనేది నెగిటివ్ అవ్వదు. నీకు EMF పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, డిపెండింగ్ ఆన్ హౌ యూ మూవ్. అంటే నువ్వు నెగిటివ్ టెర్మినల్ నుండి పాజిటివ్ టెర్మినల్కి మూవ్ అయితే అది పాజిటివ్. నువ్వు పాజిటివ్ టెర్మినల్ నుండి నువ్వు నెగిటివ్ టెర్మినల్కి మూవ్ అవుతున్నావు అనుకో, అది నెగిటివ్. సో నువ్వు బ్యాటరీని సరిగా కనెక్ట్ చేసినా, కనెక్ట్ చేయకపోయినా సరే, R ఈక్వలెంట్ మాత్రం చేంజ్ అవ్వదమ్మా, బట్ యువర్ E ఈక్వలెంట్ విల్ చేంజ్. ఓకే సార్, రాంగ్లీ కనెక్టెడ్, కొంచెం బ్రీఫ్గా టైం తీసుకొని. ఓకే, అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను నీకు, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేస్తాను. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాటరీ తీసుకున్నా, వాటి యొక్క EMF ఏమో 1 volt, ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమో 2 ohms. అలా ఒక 100 తీసుకున్నా నేను, 100 ఆఫ్ దెమ్. అయితే ఈ 100లో 2 cells ఆర్ కనెక్టెడ్ రివర్స్. అప్పుడు నా ఈక్వలెంట్ ఏంటంటే 98 బ్యాటరీలు ప్రాపర్గా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. అంటే నెగిటివ్ టు పాజిటివ్, లైక్ అలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి ప్రాపర్గా, ఇదే సింబల్తో.
కానీ ఒక 2 బ్యాటరీలు మాత్రం ఎలా కనెక్ట్ అయ్యి ఉన్నాయమ్మా, ఇలా కనెక్ట్ అయ్యి ఉన్నాయి. సరే లాస్ట్ 2 బ్యాటరీలు ఇలా కనెక్ట్ అయ్యి ఉన్నాయని తీసుకో, ఇలా 100 ఉన్నాయి. సో 1 + 1 అండ్ సో ఆన్, అలా ఎన్ని రాయాలి నాన్న, 98. లాస్ట్ 2 మాత్రం ఆపోజిట్గా కనెక్ట్ చేశాడు, ఆ లాస్ట్ 2 మాత్రం -1 -1. అప్పుడు నీకు 98 - 2 ఎంత అవుతుందమ్మా, 96 కదా. 98 - 1 - 2 96 అవుతుంది. సో ద ఈక్వివలెంట్ ఈఎంఎఫ్ ఆఫ్ దిస్ ఈజ్ 96 వోల్ట్. వాట్ ఈజ్ ద ఆర్ ఈక్వివలెంట్? మీకు ఆర్ ఈక్వివలెంట్కి నేను ఏం చెప్పా, సింపుల్గా ఒకటే చెప్పా ఆర్ ఈక్వివలెంట్కి. అసలు నువ్వు సెల్స్ ఎలా కనెక్ట్ చేసావో పట్టించుకోవద్దు, బికాజ్ రెసిస్టెన్స్ అనేది ఎప్పుడూ నెగిటివ్ అవ్వదు. సో ఆర్ ఈక్వివలెంట్ మాత్రం నీకు అసలు బ్యాటరీ ఎలా కనెక్ట్ చేశాడనేది అనవసరం. సో ఆర్ ఈక్వివలెంట్ మాత్రం 1 + 1 + అండ్ సో ఆన్, అలా ఎన్ని ఉన్నాయమ్మా, 100 ఉన్నాయి. సారీ, ఒక 2 కదా, 2 + 2 + అలా ఎన్ని ఉన్నాయి, 100 ఉన్నాయి. సో వాట్ విల్ బి ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్? ఇట్ ఈస్ 200 ohms. ఓకే, అరే నిఖిల్ నువ్వు క్లాస్ ఏంట్రా, నీకు ఈ పాట అంతా వచ్చాయండి ఆల్రెడీ. తర్వాత మాట్లాడుకుందాం, ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏమో అప్పుడు మాట్లాడుకో, థియరీ జరుగుతుంది కదా చక్కగా. ఇక్కడ కూడా అమ్మ E1 R1, E2 R2, E3 R3, అలా చాలా సెల్స్ని నువ్వు కరెక్ట్గా గమనించావంటే చూడు, కనెక్షన్ చూడు, అన్నీ ఒకేలాగా కనెక్ట్ చేసాం. వీటన్నిటినీ నేను ఒకే దాంతో రిప్లేస్ చేయాలి అని అంటే దెన్ మై ఈ ఈక్వివలెంట్ విల్ బి E1/R1 + E2/R2 అండ్ సో ఆన్ డివైడెడ్ బై 1/R1 + 1/R2 అండ్ సో ఆన్. అలాగే ఈ ప్యారలల్ కదా, ప్యారలల్ దానికి ప్యారలల్ ఫార్ములా. వాట్ విల్ బి 1/R ఈక్వివలెంట్ 1/R1 + 1/R2 అండ్ సో ఆన్. ఈ ప్యారలల్ కాంబినేషన్లో ఫార్ములా మాత్రం కొంచెం గుర్తుపెట్టుకోవాలి. దాని డెరివేషన్ చేశానంటే మళ్ళీ 15-20 minutes పోద్ది, అవసరంలా. యు ట్రై టు మెమరైజ్ దిస్. ఇక్కడ కూడా అమ్మ ప్రాపర్గా కనెక్ట్ చేస్తుంటేనేమో నువ్వు పాజిటివ్ తీసుకోవాలి. అదే ఒక బ్యాటరీ ఒకలాగా ఇంకో బ్యాటరీ ఇంకోలాగా ఉంటే నువ్వు ఏదో ఒక సైన్ని పాజిటివ్ తీసుకొని ఇంకో దాన్ని నెగిటివ్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అయ్యేటట్టు చెప్పాలి అని అంటే, ఇదిగో ఒక బ్యాటరీ ఇలా కనెక్ట్ అయింది 4 volt 2 ohms, ఇంకో బ్యాటరీ మనకి ఇలా కనెక్ట్ అయింది 2 volt 1 ohm. ఇప్పుడు ఈ రెండింటిని నువ్వు ఒకదాని కింద రిప్లేస్ చేయాలి అన్నప్పుడు ఏదో ఒకదాన్ని నువ్వు పాజిటివ్ తీసుకోవాలి. నేను ఈ టైప్ ఆఫ్ కనెక్షన్ని నేను పాజిటివ్ అని తీసుకుంటా. అప్పుడు వాట్ విల్ బీ మై ఈ ఈక్వివలెంట్ 4/2 ప్లస్ -2/1 బై 1/2 ప్లస్ 1/1 విచ్ విల్ బీ ఈక్వల్ టు వాట్ 0. అంటే నువ్వు ఈ 2 బ్యాటరీస్ని కనుక కనెక్ట్ చేసావు అనుకో, యూ హ్యావ్ టు రిప్లేస్ బోత్ దీస్ బ్యాటరీస్ విత్ ఎ సింగిల్ బ్యాటరీ హూస్ ఈఎంఎఫ్ ఈజ్ 0. మిస్టర్ ఆసిఫ్, నేను అదే కదరా చెప్పాను, ఏదైతే రాంగ్గా కనెక్ట్ అయ్యి ఉంటుందో దాన్ని నెగిటివ్ తీసుకో అమ్మా, చాలు, ఇంకంతే. నువ్వు ఇంక దాని గురించి నువ్వు పిహెచ్డీలు చేయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ అది డెరివేషన్కి వెళ్ళిపోతుంది, అందుకనే స్కిప్ చేస్తున్నా, అంతకు మించి ఏమీ లేదు. నీకు డెరివేషన్ కావాలా? ఫార్ములా ఎందుకు? నువ్వు ఆల్రెడీ నేర్చుకున్న ఫార్ములాలోనే రాంగ్గా కనెక్ట్ చేస్తుంటే దాన్ని నెగిటివ్ పెట్టమని చెప్తున్నా కదా, ఇంకంతే. ఫార్ములా అదే, ఫార్ములా సేమ్ ఉండిద్ది ఆసిఫ్, ఫార్ములా సేమ్ ఉండిద్దమ్మా.
two sources of equal EMFs are connected in series. This combination is connected to an external resistance capital R. The internal resistance of the two sources are R1 and R2. If the potential difference across the source of the internal resistance R1 is 0, so ఏమన్నాడు, రెండు బ్యాటరీస్ ఉన్నాయంట, ఈక్వల్ ఈఎంఎఫ్ అంట, ఇది R1. అమ్మా ఇది జేఈ మెయిన్స్. నేను ఈ లెక్చర్లో పిక్ చేసిన ప్రతి క్వశ్చన్ జేఈ మెయిన్స్ క్వశ్చనే, రైట్? అన్నీ అప్ టు 2020 వరకు పిక్ చేశా, 2024 నుండి 2020 వరకు పిక్ చేశా. ఒక్కసారి ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో క్యాలిక్యులేట్ చేద్దామా? చేద్దాం. ఆ కరెంట్ని నేను I తీసుకుంటా. ఎక్కడ స్టార్ట్ అవుదాం? ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుదాం, ఇలా వెళ్దాం, లూప్లో వేద్దాం. అప్పుడు ఎంతమ్మా? -IR వెళ్ళావు కదా. ఆ తర్వాత మళ్ళీ యు ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, -IR2. మరి ఇలా వెళ్తున్నప్పుడు నువ్వు నెగిటివ్ టర్మినల్ నుండి పాజిటివ్ టర్మినల్కి వెళ్ళావు, +E. మళ్ళీ నీకు రెసిస్టర్ ఉంది, యు ఆర్ మూవింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, IR1. మళ్ళీ +E ఈజ్ గోయింగ్ టు బీ ఈక్వల్ టు వాట్? 0. సో నువ్వు I వాల్యూ గమనించావు అని అంటే ఇట్ ఈస్ 2E బై R1 ప్లస్ R2 ప్లస్ R. ఇది నీ I వాల్యూ. వాళ్ళు ఏం చెప్పారమ్మా? ఏమన్నారంటే అక్రాస్ ఈ బ్యాటరీ ఏది దేనికైతే R1 ఉందో ఆ బ్యాటరీ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0 అంట. సో నువ్వు VA దగ్గర స్టార్ట్ అవు, VA దగ్గర స్టార్ట్ ఇలా ట్రావెల్ అవు, ఇలా ట్రావెల్ అయినప్పుడు -E, ఎందుకంటే యూఆర్ గోయింగ్ ఫ్రమ్ పాజిటివ్ టర్మినల్ టు నెగిటివ్ టర్మినల్. ఆ తర్వాత యు ఆర్ ట్రావెలింగ్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, అంటే +IR1 షుడ్ బి ఈక్వల్ టు VB. కానీ ఇది సేమ్ అన్నాడు, ఎందుకంటే దెర్ ఈజ్ నో పొటెన్షియల్ డిఫరెన్స్ అని అన్నాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ లేకపోతే దాని అర్థం ఏంటి? ఇది సేమ్ పొటెన్షియల్ అని. అప్పుడు ఈ ఏంటమ్మా? I టైమ్స్ R1. అప్పుడు నేను I వాల్యూ పెట్టాను అనుకో, 2E బై R1 ప్లస్ R2 ప్లస్ క్యాపిటల్ R ఇంటూ R1. అప్పుడు ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. దెన్ R1 ప్లస్ R2 ప్లస్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు 2R1. సో నీకు ఏమొస్తుంది నాన్న? క్యాపిటల్ R వాల్యూ కావాలంట. దెన్ ద క్యాపిటల్ R వాల్యూ ఈజ్ గోయింగ్ టు బి వాట్? స్మాల్ r1 మైనస్ స్మాల్ r2. వెరీ గుడ్. సో ఆన్సర్ ఏంటి? R1 మైనస్ R2. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ A. సరే, ఇంకో క్వశ్చన్ అమ్మా, ట్రై చేయండి. మౌని పూర్ణిమ అడుగుతుంది, సార్ మీరు జీనియస్ సిరీస్ అలాగే రేపటి కోసం అని స్టార్ట్ చేశారు సార్, మళ్ళీ మీరు రేపటి కోసం అనే సిరీస్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నారని అడుగుతున్నారమ్మా. అమ్మా మౌని, ఇప్పుడు చెప్తున్నానే, ఇందులో కొన్ని మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా అని అడుగుతున్నా కదా. 60 డేస్లో మొత్తం 11th and 12th చెప్పాలన్నది మామూలుగా ఈ సిరీస్ యొక్క ఎయిమ్ అన్నమాట. నీకు ఒక 2 slides బ్యాక్కి వెళ్తే నేను సిరీస్ కాంబినేషన్, ప్యారల్ కాంబినేషన్ని అమ్మ మీరు ఆ ఫార్ములాన్ని గుర్తుపెట్టుకోండి అమ్మ అన్న. ఎందుకు? డెరైవ్ చేసే టైం నాకు లేదు, రైట్? సో ఈ క్రాష్ కోర్సుల్లో ఏంటంటే బాగా డీప్కి వెళ్ళి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసేంత ఛాన్స్ రాదు. సో దానికోసం నేను ఏం చేశానంటే రేపటి కోసం అని ఒక సిరీస్ పెట్టా. పేరేంటి? రేపటి కోసం. ఎవరి కోసం? మీకే. అంటే మీరు అంటే ఇప్పుడు ఎవడన్నా 12th ఉన్నాడు అనుకో, వాడికి పెద్ద యూజ్ అవ్వకపోవచ్చావా, కానీ 11th ఉన్నవాడికి మొత్తం సిలబస్ డీటెయిల్డ్గా చెప్పే కోర్సే రేపటి కోసం. బాగుండిద్ది నిఖిల్.
రేపటి కోసం ప్రాపర్ ఐఐటి లెవెల్లో చెప్పేది, ఇది మెయిన్స్ లెవెల్లో చెప్పేదమ్మా. అండ్ కొంచెం ఫాస్ట్గా వెళ్తాం ఇక్కడ, అక్కడ స్లోగా ఐఐటి లెవెల్లో చెప్పుకుంటూ వెళ్తా. బెస్ట్ పీవైక్యూ బుక్ ఏదైనా పర్లేదురా. బెస్ట్ పీవైక్యూ బుక్ అంటే ఏమి ఉండదమ్మా. ప్రతి బుక్లోనూ నీకు పీవైక్యూ క్వశ్చన్సే కదా. అంటే పీవైక్యూ క్వశ్చన్స్ ఎవడు కండక్ట్ చేశాడు? ఎన్టీఏ కండక్ట్ చేసింది కదా. క్వశ్చన్లు సేమ్ కదా, ఇంక మళ్ళీ అందులో బెస్ట్ పీవైక్యూ బుక్ ఏముందమ్మా. సో రేపటి కోసం అనేది ఎవరికైనా టైం ఉండి, ఫిజిక్స్ వీక్ ఉండి నేను కవర్ చేసుకోవాలి సార్, నేను బాగా నేర్చుకోవాలి సార్, నాకు ఫిజిక్స్ ఇంట్రెస్ట్ కూడా ఉంది సార్ అనుకుంటే రేపటి కోసం ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మీరు ఎగ్జామ్ రాసే టైంకి నేను మ్యాక్సిమం అది 11th కంప్లీట్ చేయగలనేమో. ఇన్ ద వరస్ట్ కేస్ సినారియో అసలు ఆ సిరీస్ ఆపేయాల్సి వచ్చిద్దేమో. ఆ వ్యూస్ చూస్తే ఎంతరా బాబు, 700, 600, 500 ఉంటున్నాయి. సో నా కోరిక అయితే దాన్ని కంప్లీట్ చేయాలని, ఎందుకంటే ఫర్ ఎవర్ యూట్యూబ్లో అసలు ఐఐటి లెవెల్లో కంటెంట్ ఉండిద్ది. ద కాంబినేషన్ ఆఫ్ టూ ఐడెంటికల్ సెల్స్ when connected in series or parallel combination provides the same current through the external resistance 2 ohm. The value of internal resistance amma two identical resistors అన్నాడుగా, two identical cells అని అన్నాడు. అంటే రెండు సెల్స్ యొక్క ఈఎంఎఫ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ సేమే. అంటే ఈ స్మాల్ ఆరు దీన్ని తీసుకెళ్ళి నువ్వు 2 ohmsకి కనెక్ట్ చేస్తే ఎంత అయితే కరెంట్ ఫ్లో అవుతుందో, వాట్ ఈస్ ద కరెంట్ అమ్మా? టోటల్ ఈఎంఎఫ్ చెప్పా కదా. దీన్ని మొత్తాన్ని నువ్వు ఒకదాని కింద రాయొచ్చు కదా. దాని యొక్క ఈఎంఎఫ్ ఎంత ఉంటుంది? ఈ ప్లస్ ఈ 2E అవుతుంది. ఆర్ ఈక్వలెంట్ ఏంటి? సిరీస్లో ఉంది కదా, R1 + R2 కదా, అంటే R + R కదా. అంటే దీన్ని నువ్వేమని రాయొచ్చు? 2R అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు నువ్వే చెప్పు కరెంట్ ఎంతో. కరెంటు టోటల్ వోల్టేజ్ ఏమో 2E, టోటల్ రెసిస్టెన్స్ ఏమో R + 2R. ఆ R వాల్యూ మనకు తెలుసు. మనం ఒకవేళ ప్యారలల్లో కనెక్ట్ చేస్తే, ఆ బ్యాటరీస్ని అంట ప్యారలల్లో కనెక్ట్ చేసి మనం ఆ Rకి కనెక్ట్ చేస్తే, ఇదిగో ఇది ప్యారలల్ కదా, వాట్ విల్ బి ద ఈ ఈక్వలెంట్? దీని ఈ ఈక్వలెంట్ చూద్దాం. E/R + E/R బై 1/R + 1/R. నువ్వు క్యాలిక్యులేట్ చూసావు అని అంటే ఈ ఈక్వలెంట్ నీకు ఈ వచ్చిద్దమ్మా. దెన్ వాట్ ఈజ్ 1/R ఈక్వలెంట్? ఇట్ విల్ బి 1/R + 1/R. అంటే నీ R ఈక్వలెంట్ వచ్చేసరికి R/2. సో బేసికల్గా నువ్వు ఈ మొత్తాన్ని ఒకే బ్యాటరీతో రీప్లేస్ చేయొచ్చు. ఎంత ఆ బ్యాటరీ అని అంటే దాని యొక్క ఈఎంఎఫ్ ఈ, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది R/2. అయితేనమ్మా వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఫ్లో అవుతున్న కరెంట్ కూడా దాంతో సమానం అంట. అసలు ఇందులో ఎంత ఫ్లో అవుతుంది? నీకు టోటల్ ఈఎంఎఫ్ ఈ. సో ఇక్కడ I ఎంతమ్మా? ఈ బై టోటల్ రెసిస్టెన్స్ ఇన్ ద సర్క్యూట్ ఎంత? R + r/2. ఇది నువ్వు ఈక్వేషన్ 2 తీసుకో, ఇది నువ్వు ఈక్వేషన్ 1 తీసుకో. ఈక్వేషన్ 1ని 2ని కంపేర్ చేయి. అప్పుడు ఏమొచ్చింది చెప్పు? E by R + r/2 విల్ బి ఈక్వల్ టు, I ప్లేస్లో నేను ఇక్కడ పెడుతున్నా, ఈజ్ ఈక్వల్ టు 2E by R + 2R. 2E by R + 2R. సో R + 2R ఈజ్ గోయింగ్ టు బి 2R + R. ఇప్పుడు చెప్పమ్మా వాట్ విల్ బి ద R వాల్యూ? ఈక్వల్ టు స్మాల్ r. అంతే. అమ్మ బ్యాటరీ అన్నా సెల్ అన్నా ఒకటేనమ్మా, నువ్వు కంగారు పడద్దు నిఖిల్. కాంబినేషన్ ఆఫ్ 2 ఐడెంటికల్ సెల్స్. సెల్ అన్నా బ్యాటరీ అన్నా ఒకటే తీసుకోదు నాన్న. సరే, సో అప్పుడు నీకేమొచ్చిందమ్మా? ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఏమొచ్చిందమ్మా సాల్వ్ చేస్తే? ఆ క్వశ్చన్లో వాళ్ళ ఇంటెన్షన్ సెల్ అన్నా బ్యాటరీ అన్నా ఒకటే. Internal resistance came out to be equal to R. R is the external resistance, which is 2.
నెక్స్ట్, 2 identical cells each of EMF 1.5 volt are connected in parallel across a parallel combination of 2 resistors each of resistance 20 ohm. A voltmeter connected in the circuit measures 1.2 volt the internal resistance of each cell. ఇది మీ హోంవర్క్ స్క్రీన్ షాట్ తీసుకోండి. దిస్ ఈజ్ యువర్ హోంవర్క్. హాయ్ పవన్, హాయ్. ఇది మీ హోంవర్క్ అమ్మ, ఎందుకంటే నేను వోల్ట్ మీటర్ గురించి కూడా చెప్తాను. ఇది మామూలుగా అయితే కరెంట్ 6 ohmsలో ఎంత ఫ్లో అవుతుందో తెలుసుకోవాలి అని అంటే కిర్చాఫ్ లాస్ వాడాలి. వాడు ఏమడిగాడు, ఇదిగో సర్క్యూట్ ఇచ్చాడు, ఇది అంట 140 అంట, అది 20 అంట, ఇది 90 అంట, ఇది 5 అంట, ఇది 6 అంట, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 6 కావాలంట. అయితే నువ్వు 6 ohmsని చూసావంటే 6 ohmsకి 5 ohms అండ్ 90 అనేది ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంది, 140 అండ్ 20 అనేది ప్యారలల్గా కనెక్ట్ అయి ఉంది. సో నేను గీసి చూపిస్తానమ్మా, అప్పుడు మీకు క్లారిటీ బాగా వస్తుంది. ఇది 20 ohms అండ్ ఇది 140 volt అండ్ ఇది 6 ohms అండ్ ఇది ఎంతమ్మా 590. నువ్వు కరెక్ట్గా గమనించావంటే ఇది ప్యారలల్లోనే కనెక్ట్ అయి ఉన్నాయి కదా అక్రాస్ దిస్. అంటే ఈ 2 బ్యాటరీస్ని నువ్వు ఒక బ్యాటరీతో రిప్లేస్ చేయొచ్చు కదా. అండ్ 2 ప్రాపర్ సెన్సే ఉన్నాయి కదా, ఇది పాజిటివ్ టెర్మినల్ పైకి కనెక్ట్ అయింది, ఇక్కడ కూడా పాజిటివ్ టెర్మినల్ పైకే కనెక్ట్ అయింది. సో ఐ క్యాన్ రిప్లేస్ ఇట్ విత్ 1 బ్యాటరీ. ఈ 2 బ్రాంచెస్ని తీసేసి నేను ఒక బ్యాటరీతో కనెక్ట్ చేసేయచ్చు. వాట్ ఈస్ ద ఈక్వలెంట్? E1/R1 ప్లస్ E2/R2 బై 1/R1 బై 1/R2. ఏంటమ్మా E1? 140/20. ఏంటమ్మా E2? 90/5 డివైడెడ్ బై 1/20 ప్లస్ 1/5. 7 ఇక్కడ ఎంత వస్తుందమ్మా? 18. అప్పుడు ఎంత వస్తుందమ్మా న్యూమరేటర్లో నీకు? 25 డివైడెడ్ బై, ఇదిగో ఇక్కడ ఎల్సిఎం చేయి, దీన్ని నువ్వు 4తో మల్టిప్లై చేసావు అనుకో, దీనికి కూడా డినామినేటర్ 20 వస్తుంది. ఇక్కడ 4 ఉండిద్ది, 1 + 4/20 అంటే 5 డివైడెడ్ బై 20. సో అప్పుడు నీకు 100 volt అనేది ఈ ఈక్వలెంట్ అమ్మ. నీకు 1/R ఈక్వలెంట్ ఎంత? 1/R ఈక్వలెంట్ విల్ బి 1/20 ప్లస్ 1/5 అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5/20. అప్పుడు నీకు R ఈక్వలెంట్ వాల్యూ ఎంత వస్తుంది? 4 ohms వస్తుంది. R ఈక్వలెంట్ వాల్యూ 4 ohms వస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? మన 6 ohms ఉన్నాడుగా, ఆ 6 ohm గాడికి లెఫ్ట్ సైడ్ బ్యాటరీ ఉంది, రైట్ సైడ్ బ్యాటరీ ఉంది. ఆ రెండింటిని తీసేసి నేను ఒక బ్యాటరీతో కనెక్ట్ చేయొచ్చు అని చూపించా. ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 100, ఆ బ్యాటరీ యొక్క ఈక్వలెంట్ 4. ఆ బ్యాటరీ యొక్క వోల్టేజ్ 100, దాని రెసిస్టెన్స్ ఎంతమ్మా? 4. అయిపోయింది. ఇప్పుడు చెప్పు, కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? కరెంట్ ఎలా ఫ్లో అవుతుంది? ఆ కరెంట్కి మొత్తం వోల్టేజ్ ఎంత? 100 బై మొత్తం రెసిస్టెన్స్ ఎంత? 10. అంటే ఆన్సర్ ఎంత? 10 amps. కిర్చాఫ్స్ లాస్ వాడకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ తెచ్చామా దాలేదా? సో మెజారిటీ ఆఫ్ క్వశ్చన్స్లో నీకు కాంబినేషన్ ఆఫ్ సెల్స్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. IIT Madras, వెరీ గుడ్. ఓకే అమ్మా. నెక్స్ట్ మనం ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటంటే యామ్మీటర్.
యామ్ మీటర్ అనేది మెజర్స్ కరెంట్, వోల్ట్ మీటర్ మెజర్స్ వోల్టేజ్, గ్యాలనోమీటర్ మెజర్స్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్. సో ఈ మూడిటి గురించి మనం కొంచెం అర్థం చేసుకొని అప్పుడు గ్యాలనోమీటర్ కన్వర్షన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ యామ్ మీటర్ ఆర్ ఎమీటర్ అని కూడా అంటారు, యాంప్ మీటర్ ఆర్ ఎమీటర్. ఇదేంటమ్మా మనకి ఇలా రిప్రజెంట్ చేస్తాడు, సింబల్ ఇలా రిప్రజెంట్ చేస్తాడు. అయితే యామ్ మీటర్ని ఎలా కనెక్షన్ చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇదిగో ఇది ఒక 2 amps అనుకో, 2 ampsలో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని తెలుసుకుందాం అనుకున్నావు నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా కొన్ని సర్క్యూట్స్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి అనుకుందాం, ఇలా తీసుకో. యూ వాంట్ టు ఫైండ్ హౌ మచ్ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ 2 amps. సో దాంట్లో నుండి ఫ్లో అవుతున్న కరెంట్ నువ్వు ఒక ఐ అని తీసుకో. ఆ సేమ్ ఐ కరెంట్ని నువ్వు ఎమీటర్లోండి పాస్ చేస్తేనే కదా మరి ఎమీటర్ అనేది నీకు రీడింగ్ ఇచ్చిద్ది. సో నువ్వు ఆ సేమ్ ఐ వాల్యూని పాస్ చేయాలి అని అంటే ఎలా కనెక్ట్ చేయాలి ఎమీటర్ని? ఆబ్వియస్గా నువ్వు ఆ ఎమీటర్ని ఇక్కడ కనెక్ట్ చేయాలి ఇన్ సిరీస్. సో ఆల్వేస్ గుర్తుపెట్టుకో, యామ్ మీటర్ అనేది ఆర్ ఎమీటర్ అనేది సిరీస్లో కనెక్ట్ చేయాలి సర్క్యూట్లో. ఎందుకంటే యు ఆర్ ట్రైన్ టు మెజర్ దిస్ ఐ. ఈ ఐ వాల్యూ ఎమీటర్లోని వెళ్తేనే ఎమీటర్ డిటెక్ట్ చేసిద్ది. కానీ ఒక ప్రాబ్లం ఉందమ్మా, మనం ఏ డివైస్ తీసుకున్నా సరే అదొక మెటీరియల్తో మేడ్ అయి ఉండిద్ది కదా, మరి ఆ మెటీరియల్కి రెసిస్టెన్స్ ఉండిద్ది కదా. మరి రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఆ డివైస్ని తీసుకెళ్ళి నువ్వు సర్క్యూట్ కనెక్ట్ చేస్తే ఆ డివైస్ సర్క్యూట్లో ఉన్న రెసిస్టెన్స్ని మార్చేసిద్ది. మార్చేసినప్పుడు మరి కరెంట్ మారిపోతుందిగా. అర్థం కాల, చూపిస్తా. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఒక 2 ohms రెసిస్టర్ ఉంది, దాన్ని మనం 2 volt బ్యాటరీ కనెక్ట్ చేసాం. అప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అయ్యిద్ది? చాలా సింపుల్ నాన్న, వోల్టేజ్ బై రెసిస్టెన్స్. సో ద కరెంట్ దట్ ఈస్ గోయింగ్ టు ఫ్లో ఈజ్ 1 ampere. ద కరెంట్ దట్ ఈస్ గోయింగ్ టు ఫ్లో ఈజ్ 1 ampere. సరే, ఇప్పుడు నేనేం చేస్తానంటే యామ్ మీటర్ని కనెక్ట్ చేస్తా. అయితే నేను ఏదైతే యామ్ మీటర్ తీసుకున్నానో ఆ యామ్ మీటర్ ఈజ్ మేడప్ ఆఫ్ సమ్ మెటీరియల్, దానికి రెసిస్టెన్స్ ఉంది అనుకుంటా. మనకు అర్థం కావడానికి నేను ఈ యామ్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని 2 ohms అని తీసుకుంటా. ఇప్పుడు చెప్పు, బ్యాటరీకి ఎంత రెసిస్టెన్స్ ఉందమ్మా? ఇప్పుడు టోటల్ సర్క్యూట్లో 4 ohms ఉంది. మరి కరెంట్ ఏమవుతుంది? కరెంట్ చేంజ్ అయ్యిద్ది కదా. ఇప్పుడు కొత్తగా ఎంత కరెంట్ ఫ్లో అయ్యిద్ది? కొత్తగా 2 divided by 4 అంటే 1/2 ampere ఫ్లో అవుతుంది. మరి 1/2 ampere ఫ్లో అయితే ఎమీటర్లోండి వెళ్ళే కరెంట్ ఎంత? 1/2 ampere. అప్పుడు రీడింగ్ ఏమిచ్చిద్ది? రీడింగ్ గివెన్ బై ద ఎమీటర్ ఎంత? 1/2. అసలు యాక్చువల్గా ఒకవేళ ఎమీటర్ లేకపోతే అందులో ఫ్లో అవ్వాల్సింది ఎంత? 1. మరి ఎమీటర్ రాంగ్ రీడింగ్ ఇచ్చింది కదా, ఎర్రర్ ఉంది కదా, అవునా కాదా? అయితే ఒకవేళ ఇఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎమీటర్ ఈజ్ 0, అప్పుడు వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద కరెంట్? అప్పుడు కరెంట్ 1 ampere అయి ఉండేది. సో మనం ఏదైతే ఎమీటర్ తీసుకుంటామో ఆ ఎమీటర్ యొక్క రెసిస్టెన్స్ అనేది 0 అయితే నీకు కరెక్ట్ రీడింగ్ వస్తుంది. కానీ మనం ఏ మెటీరియల్ తీసుకున్నా దానికి ఎంతో కొంత రెసిస్టెన్స్ అయితే ఉంటుంది. సో నువ్వు ఎర్రర్ తగ్గించాలి అంటే ఎమీటర్ షుడ్ హ్యావ్ యాజ్ లెస్ రెసిస్టెన్స్ యాజ్ పాసిబుల్. గుర్తుపెట్టుకో అది. If the ammeter is going to have very less resistance, then it will disturb the circuit less, then you will get
కరెక్ట్ రీడింగ్. అదే ఎమీటర్కి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంది అని అంటే అది సర్క్యూట్ని డిస్టర్బ్ చేసేస్తుంది, కరెంట్ చేంజ్ అయిపోతుంది, అది రీడింగ్ తప్పు చూపిస్తుంది. ఎందుకంటే ఫ్లో అయ్యే కరెంట్ని అది రీడింగ్ కింద చూపించింది. ఫ్లో అయ్యే కరెంట్ మారితే రీడింగ్ మారిపోద్ది. 1 ఆంపియర్ చూపించాల్సింది కాస్త 1/2 ఆంపియర్ చూపిస్తుంది. కానీ రియాలిటీలో మనకి పర్ఫెక్ట్ జీరో ఉండే మెటీరియల్స్ ఉంటాయా? ఉండవు. అందుకనే వాళ్ళు అప్పుడప్పుడు క్వశ్చన్స్లో మెన్షన్ చేస్తారమ్మా దట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఐడియల్ ఎమీటర్ అని. ఐడియల్ ఎమీటర్ అన్నాడు అని అంటేనే రెసిస్టెన్స్ ఆఫ్ దట్ ఎమీటర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఐడియల్ అనేది డజంట్ జనరల్లీ ఎగ్జిస్ట్ ఇన్ రియాలిటీ. ఐడియల్ గ్యాస్ రియాలిటీలో ఎగ్జిస్ట్ అయిద్దా? అవదు. ఓకే, సరేనమ్మా. అలాగే మనకు ఇంకో డివైస్ ఉండిద్ది, వోల్ట్ మీటర్. వోల్ట్ మీటర్ ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్ని మెజర్ చేయాలి. అంటే ఆ 2 పాయింట్స్ దగ్గర నువ్వు కనెక్షన్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, ఒక 2 ohms దాన్ని తీసుకుందాం, రైట్? ఇంకొక 2 ohms దాన్ని తీసుకుందాం. మనం ఒక 4 volt బ్యాటరీ అక్రాస్ కనెక్ట్ చేసాం అనుకుందాం. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. సో నువ్వేంటంటే వోల్టేజ్ అక్రాస్ ఈ 2 ohms క్యాలిక్యులేట్ చేయాలి. వోల్టేజ్ అక్రాస్ ఆ 2 ohms రెసిస్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇప్పుడు నువ్వు కామన్ సెన్స్ వాడామనంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుందమ్మా? ఆబ్వియస్గా చూడు, 4 volt, మొత్తం రెసిస్టెన్స్ ఎంత? 4 ohms. సో నీకు కరెంట్ ఫ్లో అయ్యేది 1 ఆంపియర్. నీ కరెంట్ 1 ఆంపియర్ ఫ్లో అవుతుంది. సరే, బాగుంది. ఓకే, 1 ఆంపియర్ ఫ్లో అవుతుంది. అప్పుడు వాట్ విల్ బి ద పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ దిస్ 2 ohms? ఆబ్వియస్గా I ఇంటూ ఆర్ కదా. I ఎంత? 1, ఆర్ ఎంత? 2. అంటే డ్రాప్ ఎంత? 2 volt. అంటే నేను ఒక వోల్ట్ మీటర్ ఏకి బికి అక్రాస్ కనెక్ట్ చేస్తే అది రీడింగ్ 2 volts ఇవ్వాలి. అది రీడింగ్ 2 volts ఇవ్వాలి. సరే, చూద్దాం మరి 2 volts ఇచ్చిద్దో లేదో. ఎలా కనెక్ట్ చేయాలమ్మా? ఇలా కనెక్ట్ చేయాలి. ఏ 2 points అక్రాస్ అయితే నువ్వు పొటెన్షియల్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయాలో ఆ 2 points దగ్గర నువ్వు కనెక్ట్ చేయాలి. సరేనా? బాగానే ఉంది. సో మీకు అర్థం కావడానికి దీని యొక్క రెసిస్టెన్స్ని నేను 2 ohms అని తీసుకుంటా. అప్పుడు ఈ రెండు కలిపి రెసిస్టెన్స్ ఎంత? 2 ohms అండ్ 2 ohms ఇన్ ప్యారలల్ ఎంత? 1 ohm కదా. ఆ 1 ohm ఈ 2 ohms ఇన్ సిరీస్. టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ 3 ohms కదా. అప్పుడు కరెంట్ ఎంత ఫ్లో అవుతుందమ్మా? నౌ ద కరెంట్ దట్ ఈస్ గోయింగ్ టు ఫ్లో ఈస్ గోయింగ్ టు బి 4/3. సో ఆ 4/3 ఇక్కడికి వచ్చి ఇక్కడ 2 ohms, ఇక్కడ 2 ohms కాబట్టి ఇందులోకి 2/3 వెళ్తుంది, ఇందులోకి కూడా 2/3 వెళ్తుంది. దెన్ వాట్ ఈస్ ద డ్రాప్? Then what is the drop across this? What is the potential drop across this? It is going to be I into R. ఇప్పుడు ఏమైందమ్మా? I 2/3 అయింది. R ఎంత? 2 అయింది. ఇప్పుడు నీకు పొటెన్షియల్ డ్రాప్ ఎంత ఉంది? 4/3 ఉంది. అప్పుడు వోల్ట్ మీటర్ ఎంత రీడింగ్ ఇస్తుంది? 4/3 ఇస్తుంది. యాక్చువల్గా ఎంత? 2. కానీ అది చూపించే రీడింగ్ ఎంత? 4/3. తప్పు కదా. ఇదంతా దేనికి వచ్చింది? వోల్ట్ మీటర్కి 2 ohms రెసిస్టెన్స్ ఉండడం వల్ల వచ్చింది. ఎందుకంటే వోల్ట్ మీటర్ కూడా కరెంట్ తీసుకుంది. చూసావుగా, వోల్ట్ మీటర్ 2/3 ohms తీసుకుంటుంది కదా. ఒకవేళ వోల్ట్ మీటర్ అనేది అసలు కరెంట్ తీసుకోలేదనుకో, అప్పుడు బాధలేదు కదా. మరి ఈ వోల్ట్ మీటర్ అనేది కరెంట్ తీసుకోకుండా ఉండాలి అంటే దాని రెసిస్టెన్స్ ఎంత అవ్వాలమ్మా? చాలా పెద్ద రెసిస్టెన్స్ అయితే అప్పుడు చాలా తక్కువ కరెంట్ వెళ్తుంది. సో ఐడియల్ వోల్ట్ మీటర్ is the one which is going to have its resistance to be infinity. మనం ఎలాగో ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ రీచ్ అవ్వలేం. సో ఎర్రర్ తక్కువ ఉండాలి అంటే వోల్ట్ మీటర్ యొక్క రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. అప్పుడు ఏమైంది? ఆటోమేటిక్గా అది తక్కువ కరెంట్ తీసుకుంటుంది. అది తక్కువ కరెంట్ తీసుకుంటుందంటే దెన్ ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ద సర్క్యూట్ లెస్. సో ఐడియల్ యామ్మీటర్కి ఏమో రెసిస్టెన్స్ తక్కువ ఉండాలి, వోల్ట్ మీటర్కి ఏమో రెసిస్టెన్స్ ఎక్కువ ఉండాలి. దెన్ దే ఆర్ గుడ్ ఇన్స్ట్రుమెంట్స్.
then they are good electrical instruments. అరే అసేఫ్ వెయిట్ చేయనా చేయబోతున్నాను అవన్నీ. ఇప్పుడు మనం గ్యాల్వనోమీటర్ గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత కన్వర్షన్స్, గ్యాల్వనోమీటర్ టు ఎమీటర్, గ్యాల్వనోమీటర్ టు వోల్ట్ మీటర్ అని మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు గ్యాల్వనోమీటర్లో ఏముంటుందని అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉంటాయమ్మా. ఆ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మధ్యలో ఒక సిలిండ్రికల్ రాడ్ ఉండిద్ది. ఆ రాడ్ మీద మనం వైర్తో వైండింగ్స్ చేస్తాం. వైర్ వెళ్ళి ఇలా వైండింగ్స్ వెళ్తాయి. సో ఆ వైండింగ్స్కే ఒక పాయింటర్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఆ పాయింటర్ మీరు గ్యాల్వనోమీటర్ చూసే ఉంటారమ్మా ల్యాబ్లో. కాలేజ్కి వెళ్ళి ఉన్నారంటే ఖచ్చితంగా మీరు చూసి ఉండాలి. ఇలా రీడింగ్స్ ఉంటాయి, రైట్? సో ఎప్పుడైతే కరెంటు ఫ్లో అయిద్దో, కరెంట్ క్యారీయింగ్ కాయిల్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే వాటికి టార్క్ ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది. ఆ టార్క్ వల్ల ఇది రొటేట్ అయ్యి రీడింగ్ ఇచ్చిద్ది. సో వెన్ కరెంట్ ఫ్లోస్ coil experiences torque. Coil experiences torque and it rotates to give reading on scale. To give reading on scale. ప్రాపర్గా ఎంత టార్క్ యాక్ట్ అవుతుంది ఏంటి ఈ కథ అంతా చూడాలి అని అనుకుంటే మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకంటే కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు అది ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది. ఆ తర్వాత మనం లూప్ గురించి మాట్లాడతాం, అది టార్క్ ఎక్స్పీరియన్స్ అయ్యిద్ది. ఎవరైతే అంతసేపు ఆగలేను అని అనుకుంటారో మనం అదేదో సిరీస్ ఇన్ఫినిటీ సిరీస్లో గ్యాల్వనోమీటర్ గురించి మాట్లాడుకున్నాం. కావాలంటే చూడండి. నిఖిల్ అడ్వాన్స్కి అయితే ఇది సరిపోదమ్మా. అడ్వాన్స్ లెవెల్లో నేను చెప్పట్లేదమ్మా. మెయిన్స్ స్లైట్లీ బియాండ్ మెయిన్స్ చెప్తున్నా అంతే. అయితే ఇప్పుడు చూడు, ఏదో ఒక సైడే యాక్టివ్ అయిద్దమ్మా. నువ్వు కరెంటు ఇలా పంపించావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కరెంట్ ఇలా పంపించావనుకో, కాయిల్ ఇలా రొటేట్ అయిందనుకో, నువ్వు కరెంట్ డైరెక్షన్ రివర్స్ చేస్తే అప్పుడు కాయిల్ ఇటువైపు రొటేట్ అయ్యి పాయింటర్ ఇటువైపు చూపించింది. సో గ్యాల్వనోమీటర్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కరెంట్ యొక్క డైరెక్షన్ రివర్స్ అయిందా లేదా కూడా తెలుసుకోవచ్చు. సరేనమ్మా. అయితే మనం ఈ కాయిల్ సెటప్ అంతా ఉండేది కదా, ఈ టార్క్, ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఇవన్నీ వాడడం వల్ల మనం మెజర్ చేయగలిగే కరెంట్స్ ఏదైతే ఉంటుందో దానికి లిమిటేషన్ ఉంది. చిన్న చిన్న కరెంట్స్ని మాత్రమే మెజర్ చేయగలదు. ఎక్కువ కరెంట్స్ని మెజర్ చేయాల్సి వస్తుంది అనుకో, ఈ ఇన్స్ట్రుమెంట్ తీసుకోలేదన్నమాట. ఎందుకంటే ఈ సెటప్, ఈ కాయిల్ అరేంజ్మెంట్, దాంట్లో ఒక స్ప్రింగ్ ఉండిద్ది, అవన్నీ డ్యామేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో గ్యాల్వనోమీటర్ ఈజ్ యూజ్ టు డిటెక్ట్ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ కరెంట్. సో గ్యాల్వనోమీటర్ ఈజ్ ఆల్సో ఏ కరెంట్ మెజరింగ్ డివైస్, బట్ ఇట్ విల్ మెజర్ స్మాల్, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే నీకు జీరో అనేది సెంటర్లో ఉంటుందమ్మా. సో నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఒకసారి నువ్వు కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎయిదర్ ఈ సైడ్ పాయింటర్ ఉంటుంది లేదా ఈ సైడ్ పాయింటర్ ఉంటుంది, అంతే. నువ్వు కనెక్షన్స్ చేంజ్ చేస్తూ ఉంటే పాయింటర్ ఇటు వెళ్ళొచ్చు, ఇటు వెళ్ళొచ్చు. ఇంకోటమ్మా, 50 డివిజన్స్ ఆర్ దేర్ ఆన్ ద గ్యాల్వనోమీటర్ అన్నాడు అనుకో, దే ఆర్ రిఫరింగ్ టు దిస్. ఇఫ్ దే సే దేర్ ఆర్ 50 డివిజన్స్ ఆన్ ద గ్యాల్వనోమీటర్, ఒక సైడ్ ఉన్న రీడింగ్స్నే వాళ్ళు రీడింగ్స్ కింద కన్సిడర్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ దే సే టోటల్ రీడింగ్స్ ఇన్ ద గ్యాల్వనోమీటర్ 50 అంటే ఈ వైపు ఉన్న రీడింగ్స్ 50 అండ్ ఈ వైపు ఉన్న రీడింగ్స్ 50. అర్థమైందా? టోటల్ అంటే ఈ రెండు వైపులు ఉన్నదాన్ని తీసుకోవద్దు. క్వశ్చన్లో వర్డింగ్ అలానే ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ డివిజన్స్ ఇన్ గ్యాల్వనోమీటర్ 100 అని అంటాడు, దెన్ దీస్ డివిజన్స్ ఆర్ 100. ఓకే, సరేనమ్మా, ఇక్కడికి అర్థమైంది కదా. అయితే ఈ గ్యాల్వనోమీటర్ అనే డివైస్లో ఏముందో చెప్పండి. లూపులు ఉన్నాయి, కరెంట్ క్యారింగ్ లూప్. ఆ లూపులు మేడ్ ఆఫ్ సమ్ మెటీరియల్ కదా.
ఆ లూపులు మేడ్ ఆఫ్ సమ్ మెటీరియల్ అయినప్పుడు మరి మనం యూజ్ చేస్తున్న గ్యాలనోమీటర్ సర్క్యూట్కి కొంచెం రెసిస్టెన్స్ని ఇచ్చింది కదా. సో రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై గ్యాలనోమీటర్ని మనం ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తామంటే క్యాపిటల్ జీ. రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై గ్యాల్వనోమీటర్ని మనం ఏ సింబల్తో రిప్రజెంట్ చేస్తామనంటే వి రిప్రజెంట్ ఇట్ విత్ క్యాపిటల్ జీ. వి రిప్రజెంట్ ఇట్ విత్ క్యాపిటల్ జీ. సరేనా? ఎందుకు చెప్పా కదా, కరెంట్ ఫ్లో అయ్యి ఈ కాయిల్స్లోకి వెళ్ళి బయటకు వస్తుంది. అప్పుడు ఆ కాయిల్స్ టార్క్ ఎక్స్పీరియన్స్ అయ్యి రొటేట్ అవుతాయి. రొటేట్ అయినప్పుడు పాయింటర్ రొటేట్ అవుతుంది, డివిజన్ చూపిస్తుంది. అడ్వాన్స్ కోసమైతేనమ్మా క్రాష్ కోర్స్ టైప్లో అయితే ఏం లేదు. ఎవరన్నా 11th నుండి స్టార్ట్ చేస్తూ ఉంటే మన ఛానల్లో అయితే ఫిజిక్స్ కోసం నేను రేపటి కోసం సిరీస్ చేస్తున్నా, అది చాలు. లేదు మాకు అన్ని 3 కావాలి అది ఇది అంటే ఏకలవ్య బ్యాచ్ అనేది ఇస్ ఏ గుడ్ వన్. కాన్సెప్ట్ అర్థమైతే క్వశ్చన్స్ వస్తాయమ్మా, కంగారు పడొద్దు, వస్తాయి. ఒక్క నిమిషం. ఓ గ్యాలనోమీటర్ నేను ఇక్కడే చెప్పేశారా? సరే ఒక్క నిమిషం నాన్న, గ్యాలనోమీటర్ నేను ఇక్కడే చెప్పేశాను. ఇంకోటి ఉండిద్దమ్మా, ఇంకొక వర్డింగ్ మీకు తెలియాల్సింది. వాళ్ళు ఏమంటారంటే ఒక వర్డింగ్ ఉండిద్ది, దే కాల్ ఇట్ యాజ్ ఫిగర్ ఆఫ్ మెరిట్ అని అంటారు. ఏంటి ఆ ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటే ఏం లేదమ్మా, ద కరెంట్ పర్ డివిజన్నే వాళ్ళు ఫిగర్ ఆఫ్ మెరిట్ అని అంటారు. ఆర్ ఒక్కసారి కరెంట్ సెన్సిటివిటీ అని అంటారు. కరెంట్ సెన్సిటివిటీ అని అంటే కరెంట్ పర్ డివిజన్, రెండు ఒకటే. సరే ఈ క్వశ్చన్ చేయండి ఒకసారి. డూ దిస్. మీన్ వైల్ ఎవరికన్నా డౌట్స్ ఉంటే నేను ఆన్సర్ చేస్తా. సార్ కాలేజ్ స్టాఫ్ బాగాలేదు, మీ క్లాసెస్ వింటున్నా, కొన్ని టాపిక్స్ మిస్ అయ్యి అవి September 25th కల్లా కవర్ అయిపోతాయి. ఆఫ్టర్ 25th to December 14th వరకు టైం రివైజ్కి సరిపోతుందా? సరిపోతుంది. నేను ఆల్రెడీ సేమ్ ఇదే క్వశ్చన్ అడిగి నేను ఎస్ అని చెప్పాను. ఐఐటి బాంబే ఏం క్వశ్చన్లు అమ్మా ఇది? సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ డేటా? ఆఫ్టర్ జేఈ మెయిన్స్ ఎస్ అడ్వాన్స్ కోసం సిరీస్ నడుపుతామమ్మా. సరే, a cell of EMF 90 volt is connected across series combination of two resistors each of 100 ohm resistance. A voltmeter of resistance 400 ohm is used to measure the potential difference across each resistor. Reading of the voltmeter will be. అమ్మా వీళ్ళు ఏమన్నారు, ఏ సెల్ ఆఫ్ ఈఎంఎఫ్ అన్నారు తప్పితే దాని ఇంటర్నల్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడలా. సో గీద్దాం. 100 volt అంట, కాదు 100 కాదు 90 అమ్మా, సారీ. మనకు ఇంకో స్లైడ్ ఉందిగా, ఇక్కడ రాస్తా, లాగండి పెద్దగా రాస్తా. ఇదిగో 90 volt 100 ఇంకోటి 100 రెండు సిరీస్లో కనెక్ట్ చేశాడు. 100 ఇది కూడా 100. అయితే ఇక్కడ వోల్ట్ మీటర్ని కనెక్ట్ చేశారమ్మా. వోల్ట్ మీటర్ గాడికి 400 ohms ఉంది. అంటే ఏం చేయవసరం తెలుసా, నువ్వు సింపుల్గా దాన్ని కన్వర్ట్ చేసేయి, ఒక నార్మల్ రెసిస్టర్ క్వశ్చన్ కింద కన్వర్ట్ చేసి పడేసేయి. సో ఎంత దాని రెసిస్టెన్స్ 400. సో ఇప్పుడు నువ్వు అసలు 90 volt బ్యాటరీ దగ్గర నుండి అసలు ఎంత కరెంట్ డ్రా చేసేద్దో చూడు.
ఆ తర్వాత మనం కరెంట్ స్ప్లిట్ గురించి మాట్లాడుకుందాం. కరెంట్ స్ప్లిట్ తెలియకపోయినా సరే మనం కనుక్కోవచ్చు. చెప్తా. 100, 400 సిరీస్లో ప్యారల్లో ఉన్నాయి. వాట్ ఈస్ ద ఆర్ ఈక్వివలెంట్? 1/R ఈక్వివలెంట్ ఈజ్ 1/400 ప్లస్ 1/100. సో అప్పుడు ఎంత వస్తుందమ్మా? ఇట్ ఈస్ గోయింగ్ టు బి 5/400. సో వాట్ విల్ బి ద ఆర్ ఈక్వివలెంట్? ఆర్ ఈక్వివలెంట్ విల్ బి 80 ohms. అప్పుడు ఈ మొత్తం యొక్క ఆర్ ఈక్వివలెంట్ ఎంత అని అంటే ఆల్రెడీ 100 ఉంది, ఇదేమో 80 ఉంది, సో 180. అప్పుడు ఎంత కరెంట్ ఫ్లో అయిద్దమ్మా? ఎంత కరెంట్ డ్రా చేస్తుంది బ్యాటరీ దగ్గర నుండి? నువ్వే ఆలోచించు. ఆ మొత్తాన్ని నువ్వు ఒకే బ్యాటరీ కింద ఒకే రెసిస్టెన్స్ కింద రిప్లేస్ చేయొచ్చు ఆ 180 ohms. అప్పుడు ఇది 90 volt. సో కరెంట్ తీసుకుందాం. వాట్ విల్ బి ద కరెంట్? 90 volt by the total resistance which is going to be 1/2 ampere. సో ఎంత కరెంట్ డ్రా చేస్తుంది? 1/2 ampere. అమ్మా చాలామంది ఇక్కడ కొంచెం క్యాలిక్యులేషన్ పెంచుకుంటారు. నేను ఒక లాజిక్ ఇస్తాను మీకు ఇక్కడ. ఏంటనంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ ప్లస్ దిస్ రెండు కలిపి ఎంత ఉండాలి? 90 ఉండాలి. ఎవడు చెప్తున్నాడు? బ్యాటరీ చెప్తున్నాడు. బ్యాటరీ ఈజ్ మెయింటైనింగ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 90 అక్రాస్ దీస్ 2 points. అయితే దీని అక్రాస్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే I ఇంటూ ఆర్. ఎంత అది? I ఇంటూ ఇది 100 కదా. సో అప్పుడు ఎంత వస్తుంది నీకు? 50. ఇప్పుడు నీకు ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ 50 అని తెలుసు. ఇక్కడ ఎంత ఉండాలి సచ్ దట్ నీకు టోటల్ 90 వస్తుంది అని అంటే 50 ప్లస్ ద క్వశ్చన్ మార్క్ షుడ్ బి ఈక్వల్ టు 90. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ బోత్ ఆఫ్ దెమ్ రెండు ప్యారల్లో ఉన్నాయి కాబట్టి రెండింటికి సేమ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండాలి. 90 - 50 ఎంత? 40. సో ఏంటమ్మా? రీడింగ్ ఆఫ్ ద వోల్ట్ మీటర్ విల్ బి 40 volt. వెరీ గుడ్. వైపర్ గేమింగ్ ఓన్లీ ప్రీవియస్ PYQs చేస్తే సరిపోతుందమ్మా. ఓకే. IIT బాంబే అడుగుతుంది, సార్ మొబిలిటీ గురించి చెప్పండి సార్ అని. డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ మొబిలిటీ. దట్స్ హౌ ఇట్ ఈస్ డిఫైన్డ్. మొబిలిటీ రిప్రజెంటెడ్ విత్ ద సింబల్ mu ఈజ్ డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ యూనిట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంతే. అంటే ఎంత ఫ్రీగా అవి మూవ్ అవ్వగలుగుతున్నాయి అనే క్వాంటిటీ ఇచ్చిద్ది అనమాట. నువ్వు ఎంత తక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినా సరే ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతున్నది అనే క్వాంటిటీని మొబిలిటీ అనేది డిఫైన్ చేసిద్ది. ఇట్స్ జస్ట్ ఎ డెఫినేషన్. అమ్మ నా నోట్స్ అన్నీ పెట్టానమ్మా టెలిగ్రామ్ గ్రూప్లో. ఎలక్ట్రోస్టాటిక్స్ 160 pages నోట్స్ పెట్టా. కరెంట్ ఎలక్ట్రిసిటీ కూడా. అమ్మ నేను ఏదైతే నోట్స్ షేర్ చేస్తున్నానో ఈ క్లాస్ నోట్స్ షేర్ చేస్తున్నా, నా పర్సనల్ నోట్స్ మీరు చూశారు కదా. నా స్లైడ్ చూసుంటే ఆల్ ఇండియా 15th ర్యాంక్, ఆల్ ఇండియా 36th ర్యాంక్, JEE అడ్వాన్స్ 2024 అని చెప్పానే. వాళ్ళకి నేను ఏ క్లాస్ నోట్స్ అయితే వాడానో అదే క్లాస్ నోట్స్ నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నా. టాపర్స్కి ఏ క్లాస్ నోట్స్ అయితే వాడానో అదే క్లాస్ నోట్స్ని నేను మన దాంట్లో పెట్టా. ఏది? మన టెలిగ్రామ్ గ్రూప్లో. సరేనమ్మా. సో గాల్వనోమీటర్ గురించి నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను. అయితే ఈ రెసిస్టెన్స్ ఆఫ్ గాల్వనోమీటర్ కనుక్కోవడానికి ఒక మెథడ్ ఉందమ్మా. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ యాజ్ హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్. ఎక్స్పెరిమెంట్ చేశారా మీరు? మీ స్కూల్లో చేశారా? టు ఫైండ్ G we have a method called half deflection method. ఏమి లేదురా, అస్సలు కంగారు పడద్దు, అది పెద్ద విషయమే కాదు. హాఫ్ డిఫ్లెక్షన్ ఎందుకు తీసుకున్నారో కూడా చెప్తా. అసలు హాఫ్ డిఫ్లెక్షన్ ఏంటో కూడా చెప్తా. సరేనమ్మా. వాళ్ళు ఏం తీసుకుంటారంటే ఒక బ్యాటరీ తీసుకొని, అంటే వెరీ బేసిక్ డయాగ్రామ్ వేస్తున్నాను. డయాగ్రామ్ అనేది కొంచెం చేంజ్ అవ్వచ్చు, ఇట్స్ ఫైన్. మెయిన్ది చెప్తా. ఏంటంటే ఒక పెద్ద రెసిస్టెన్స్ అమ్మా, ఒక క్యాపిటల్ R. ఇది వెరీ బిగ్ రెసిస్టెన్స్ అన్నమాట.
దీనికి మనం గ్యాల్వామీటర్ని కనెక్ట్ చేస్తామమ్మా. ఈ బిగ్ రెసిస్టెన్స్కి మనం గ్యాల్వామీటర్ని కనెక్ట్ చేస్తాం, రైట్. దీనికి ప్యారలల్గా ఇంకొక షంట్ రెసిస్టెన్స్ ఉండిద్ది, కానీ దాన్ని నేను ఓపెన్ చేసి పెట్టున్నా, రైట్. సో ఓపెన్ చేస్తున్నానంటే ఇది ఈ సర్క్యూట్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు. ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయనప్పుడు లెట్సే మనకి కరెంట్ ఏం ఫ్లో అయింది నాన్న, కరెంట్ ఏం ఫ్లో అవుతుంది, ఈ బై ఆర్ ప్లస్ జీ ఫ్లో అవుతుంది. కానీ ఆర్ వాల్యూ చాలా పెద్దది కాబట్టి ఆర్ ప్లస్ జీని నువ్వు అప్రాక్సిమేట్గా ఈ బై ఆర్ అని తీసుకోవచ్చు. కరెంట్ని ఆర్ ప్లస్ జీని నువ్వు ఆర్ అని తీసేసుకుంటే అప్రాక్సిమేట్గా ఎంత కరెంట్ ఫ్లో అవుతుందిరా బాబు అంటే ఈ బై ఆర్ అని తీసుకోవచ్చు. అయితే నువ్వు ఈ స్విచ్ క్లోజ్ చేసి ఇక్కడ జనరల్గా నువ్వు రెసిస్టెన్స్ బాక్స్ అనేదాన్ని కనెక్ట్ చేస్తావు. మీరు రెసిస్టెన్స్ బాక్స్ చూసారో లేదో నాకు తెలియదు. అప్పుడు లిటరల్గా నువ్వు ఆ రెసిస్టెన్స్ బాక్స్లో ఏం చేయాలంటే కొన్ని కీస్ని పీకేస్తూ ఉండాలి. సో నువ్వు స్విచ్ క్లోజ్ చేయంగానే అమ్మా నువ్వు ఏదైతే ఇక్కడ స్విచ్ ఉందో ఆ స్విచ్ని క్లోజ్ చేయంగానే ఈ షంట్ రెసిస్టెన్స్ అనేది యాక్టివ్ అయిపోతుంది. ఈ షంట్ రెసిస్టెన్స్ సర్క్యూట్లో కనెక్ట్ అవ్వడం వల్ల ఓవరాల్ కరెంట్ డ్రాన్ ఫ్రమ్ ద బ్యాటరీ ఎఫెక్ట్ అవుతుందంటే అవ్వదు, ఎందుకంటే ఈ ఆర్ అనేది చాలా బిగ్. సో ఇప్పుడు కూడా మోర్ ఆర్ లెస్ వాట్ విల్ బి ద కరెంట్ ఫ్లోయింగ్ అని అంటే ఇట్ విల్ బీ స్టిల్ ఈ బై అప్రాక్సిమేట్లీ ద ఆర్ వాల్యూ, ఎందుకంటే ఈ జిఎస్ అనేవి చాలా చిన్నవి వెన్ కంపేర్డ్ విత్ క్యాపిటల్ ఆర్. కానీ ఒకటమ్మా, ఏదైతే కరెంట్ ఇక్కడికి వస్తుందో అది ఖచ్చితంగా ఇప్పుడు స్ప్లిట్ అవ్వాలి, ఖచ్చితంగా అది స్ప్లిట్ అవ్వాలి కదా. సో నేను ఈ ఎస్ వాల్యూని ఎలా చూస్ చేసుకుంటాను అని అంటే ఎగ్జాక్ట్గా హాఫ్ కరెంట్ ఇందులోకి వెళ్తుంది. ప్రీవియస్గా వెళ్ళే దాంట్లో హాఫ్ కరెంట్ వెళ్తుంది. అప్పుడు ఐ కరెంట్కి నీకు డిఫ్లెక్షన్ ఇంత ఉందనుకో, ఇప్పుడు హాఫ్ వెళ్తుంది కాబట్టి హాఫే డిఫ్లెక్ట్ అవ్వాలిగా. అందుకే దాన్ని హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ అంటారు. సో కరెంట్ అనేది హాఫ్ కింద స్ప్లిట్ అయ్యి వెళ్ళాలనుకో, కరెంట్ అనేది హాఫ్ కింద స్ప్లిట్ అయ్యి వెళ్ళాలనుకో అంటే రెండిట్లోనే సేమ్ కరెంట్ వెళ్తుందిగా. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ జీ, ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎస్. డన్. సో నువ్వు ఈ ఎస్ వాల్యూని రెసిస్టెన్స్ బాక్స్తో ఫైండ్ అవుట్ చేస్తావు. ఏంటంటే ఆ రెసిస్టెన్స్ బాక్స్ యూజ్ చేసి ఏవైతే కీస్ పీకుతూ ఉంటావో ఆ రెసిస్టర్స్ అనేవి యాక్టివ్ అవుతాయి. మరి మీరు చేశారో లేదో నాకు తెలియదు. రెసిస్టెన్స్ బాక్స్ అనేది మీ బ్రెయిన్లోకి వస్తుందో లేదో తెలియదు. రెసిస్టెన్స్ బాక్స్లో నువ్వు ఏ కీని అయితే పీకుతావో ఆ పర్టికులర్ రెసిస్టర్ అనేది యాక్టివ్ అవుతుంది. అలా నువ్వు కీస్ని పీకేసి చూడాలి ఎప్పుడు అంటే డిఫ్లెక్షన్ ఇన్ గ్యాల్వామీటర్ సగానికి పడిపోతే ఎంత రెసిస్టెన్స్ అయితే ఉండిద్దో దాన్ని ఎస్ తీసుకుంటే దెన్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద గ్యాల్వామీటర్ అండ్ రెసిస్టెన్స్ ఆఫ్ దట్ ఎస్ ఆర్ సేమ్. ఎందుకు? సేమ్ కరెంట్ వెళ్తుంది. సేమ్ కరెంట్ వెళ్తుందంటే సేమ్ రెసిస్టెన్స్ ఉండాలి. ఇప్పుడు మీకు రావాలి ఒక క్వశ్చన్, సార్ హాఫే ఎందుకు సార్, హాఫే ఎందుకు సార్, ఏం వేరే తీసుకోకూడదా? తీసుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కరెంట్ వెళ్తున్నప్పుడు ఇలా ఉందనుకో, I/2 వెళ్తున్నప్పుడు ఇందులో హాఫ్ ఉండాలి కదా. సో హాఫ్ అనేది నువ్వు ఈజీగా డిటెక్ట్ చేయగలవు. 1/3, 1/4 ఇలాంటి వాటిని నువ్వు ఈజీగా డిటెక్ట్ చేయలేవు. సో హాఫే తీసుకోవాలంటే హాఫే తీసుకోవాలని రూల్ లేదు, కానీ హాఫ్తో నీకు ఈజీ క్యాలిక్యులేషన్స్, ఈజీ అబ్జర్వేషన్స్. రీడింగ్ సగానికి పడిపోయిందిరా బాబు, సగానికి సగం పడిపోయిందిరా బాబు, ఇలా మనం తెలుగులో మాట్లాడుకుంటాం కదా, సగానికి సగం పడిపోయింది, సగం పడిపోయింది. ఎప్పుడు మనం హాఫ్లతో జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. అండ్ కరెంట్ హాఫ్ కింద స్ప్లిట్ అయితే ఇందులో హాఫ్ వెళ్ళిద్ది, ఇందులో హాఫ్ వెళ్ళిద్ది, అంటే ఈ రెండిట్లో వెళ్తున్న కరెంట్ సేమ్ కాబట్టి రెసిస్టెన్స్ ఆఫ్ ద గ్యాల్వామీటర్ విల్ బీ ఈక్వల్ టు దిస్ షంట్. చాలాసార్లు అడిగారమ్మా. ఈ హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ జనరల్గా బుక్స్లో కూడా ఉండదు. ఎవ్రీవన్ అయింది కదా. ఇది హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్. చెప్పా కదా, డిఫ్లెక్షన్ హాఫ్ అయింది అనేదాన్ని ఈజీగా చేయొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అందుకనే హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్. అదే 1/3 ఆఫ్ ద డిఫ్లెక్షన్ మెథడ్ అన్నాం అనుకో, అప్పుడు ఏమైందిరా, కరెంట్ ఎంత అవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్యాల్వామీటర్ మాట్లాడుతున్నాం,
రైట్, షంట్ గురించి మాట్లాడుతున్నాం. డిఫ్లెక్షన్ 1/3 అన్నాం. 1/3 అన్నాం అనుకో, అప్పుడు దీంట్లోకి వెళ్ళాల్సిన కరెంట్ ఎంతరా? దీంట్లోకి వెళ్ళాల్సిన కరెంట్ I/3. అప్పుడు దీంట్లోకి ఎంత వెళ్ళాలి? 2I/3 వెళ్ళాలి. మరి ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి యొక్క పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి కదా. సో వాట్ ఈస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ గ్యాలనోమీటర్? I/3 into G. What is the potential difference across this shunt? 2I/3 into S. So I/3 పోతే then the galvanometer will be equal to, galvanometer resistance will be equal to 2 times the shunt. సో అలా అనుకోవద్దమ్మా, ఎప్పుడు హాఫే చేయాలా అంటే చేయాల్సిన అవసరం లేదు. 1/3కి వెళ్ళొచ్చు, 1/4కి వెళ్ళొచ్చు, 1/6కి వెళ్ళొచ్చు. కానీ జనరల్గా మన బ్రెయిన్ హాఫ్ ఈజీగా ప్రాసెస్ చేసిద్ది. అందుకనే హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ అనేది మీ ఎక్స్పెరిమెంటల్ సిలబస్లో ఉంది. సరేనమ్మా, సాల్వ్ చేయది. ఇప్పుడే నేను ఆన్సర్ చేసి పడేసా. ఏ టీచర్ ఇన్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ అలాటెడ్ అన్ ఎక్స్పెరిమెంట్ టు డిటర్మైన్ ద రెసిస్టెన్స్ G ఆఫ్ ఎ గ్యాలనోమీటర్. Students took the observations for 1/3 deflection in the galvanometer. 1/3. అప్పుడు ఏంటమ్మా, resistance of the galvanometer will be 2 times the shunt resistance. Which of the below is true for measuring the value of G? 1/3 deflection method cannot be used. ఎవడరా చెప్పింది? 1/3 యూజ్ చేయొచ్చు, యూజ్ చేయడం లేదు. 1/4 కూడా యూజ్ చేయొచ్చు. డిఫ్లెక్షన్ 1/4కి పడిపోవాలి. ఓకే, 1/3 deflection method can be used, and in this case the G equals to twice the value of the shunt. Correct? 1/3 deflection method can be used, and in this case the G value equals to 3 times. Tappu. 1/3 deflection method can be used, and in this case the G value equals to the shunt resistance. కాదు. హాఫ్ డిఫ్లెక్షన్ మెథడ్ అంటే నువ్వు రీడింగ్ని సగానికి పడేసావు అనుకో, అప్పుడు G value is equal to S. అదే నువ్వు రీడింగ్ని 1/3కి పడేసావు అనుకో, అప్పుడు G value is equal to 2S. వెరీ గుడ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ IIT మద్రాస్, వెరీ గుడ్ మురహరి, వెరీ గుడ్ అమ్మా. నెక్స్ట్ చేయండి. ఫర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఆఫ్ టోటల్ 50 డివిజన్స్. సెంగేజ్ హార్డ్ అనిపిస్తుంది అమ్మా. సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ అన్నీ మంచి మంచి బుక్స్లోండి కాపీ కొట్టి పెట్టాడమ్మా. కొంచెం హార్డ్ అనిపించిద్ది, కొంచెం హార్డ్ అనిపిస్తుంది. సో హార్డ్ అనిపించినప్పుడు యూ కెన్ గో త్రూ ద సొల్యూషన్ అండ్ ట్రై ద క్వశ్చన్ అగైన్. ఆర్ నువ్వు కొంచెం లో లెవెల్ బుక్ వెళ్దాం అనుకుంటే యూ బెటర్ గో ఫర్ DC పాండే. అమ్మ, ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలుసా? ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అంటే ఏంటో తెలుసా? ఇదిగో ఇది కదా మొత్తం స్కేల్. సో ఎప్పుడైతే మన యొక్క పాయింటర్ ఇదిగో ఈ లాస్ట్ దాకా పాయింట్ అవుట్ చేస్తుందో, ఉన్న లాస్ట్ డివిజన్ దాకా పాయింట్ అవుట్ చేస్తుందో, దాన్నే ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ అని అంటారు. అది ఎన్ని డివిజన్స్ అమ్మా? అది 50 డివిజన్స్ అంట. మీకు గ్యాలనోమీటర్ బాగా అర్థం కావాలి, అప్పుడే గ్యాలనోమీటర్ టు యామ్మీటర్ అండ్ గ్యాలనోమీటర్ టు వోల్ట్ మీటర్ మీకు అర్థమవుతుంది. సరే, ఫర్ ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఆఫ్ టోటల్ 50 డివిజన్స్ 50 millivolt ఈజ్ రిక్వైర్డ్ ఇన్ galvanometer. The resistance of the galvanometer if its current sensitivity is, amma, what is the current flowing? 50 divisions ante, 50 divisions ante, then what is the current flowing through the galvanometer? IG అని తీసుకుంటా. that is IG is a symbol for maximum current in the galvanometer for full scale deflection. 50 divisions చూపిస్తుంది పాయింటర్. ప్రతి డివిజన్ ఈజ్ తప్పించాడు నాన్న. 2 milliamps per division. 2 divisions per milliamp ఇవ్వకూడదు, 2 milliamps per division. అప్పుడు ఎంత అవుతుంది? 100 milliamps కరెంట్ అంటే ఇట్ ఈస్ 0.1 ఆంపియర్. సో మనం తీసుకున్న గ్యాలనోమీటర్లోండి
ఫ్లో అయ్యే కరెంటు 0.1 అయినప్పుడు దాని అక్రాస్ ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉందని చెప్పాడు, ఆర్ ఎంత పొటెన్షియల్ వాడాడు, 50 mV వాడాడు. దెన్ వాట్ విల్ బి ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ గ్యాలనోమీటర్, 50 mV. సో వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ రెసిస్టెన్స్ కదా, ఇక్కడ రెసిస్టెన్స్ మనం G తీసుకున్నాం కదా. సో 50 mV, 50 into 10 to the power minus 3 is equal to I into R. How much current is flowing through the galvanometer? 0.1. Galvanometer resistance ఎంత, G. అప్పుడు నీకు G వాల్యూ ఎంత వస్తుంది? G వాల్యూ విల్ బి 500.5 వస్తుంది. $100 milliamps. తప్పు చేశానా, మనకి ఇది 50 mV. 0.1 అంటే 1/10, 500 ఇంటూ 10 to the power minus 3 ohms వస్తుందమ్మా. క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఏమైనా చేశానో చూడండి ఎక్కడన్నా. ఎందుకంటే నాకు ఇప్పుడు 1 ఇది వస్తుంది, 1/2 వస్తుంది, 1/2 వస్తుంది. దెర్ ఈజ్ నో ఆప్షన్, దెర్ ఈజ్ నో ఆప్షన్. ఓకే, ఒక్క నిమిషం. వీళ్ళు ఇక్కడ స్పెషల్గా టోటల్ అని మెన్షన్ చేశారు. నేను జస్ట్ గ్యాలనోమీటర్ ఆఫ్ 50 divisions అని తీసేసుకున్నా. ఐ హ్యావ్ టేకెన్ గ్యాలనోమీటర్ ఆఫ్ 50 divisions అని తీసుకున్నా. ఇక్కడ వీడు టోటల్ 50 divisions అన్నాడు. సో నేను చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. మిస్టేక్ అంటే కాన్సెప్చువల్గా ఏ మిస్టేక్ లేదు. వీడు టోటల్ 50 divisions తీసుకున్నాడు. జనరల్గా ఇఫ్ ఇన్ ద క్వశ్చన్ ఇచ్చినప్పుడు గ్యాలనోమీటర్ హ్యాస్ 50 divisions అన్నాడు అనుకో, ఫైన్. ఒక సైడ్ ఉన్న రీడింగ్స్ 50 divisions, టోటల్ అన్ని డివిజన్స్ 50 అన్నాడు అనుకో, అంటే ఒక్క నిమిషం నాన్న, సారీ నేను క్వశ్చన్ని తప్పు చదివాను, ఇట్స్ మై మిస్టేక్. ఇది ఈ మొత్తం 50 divisions. మరి వాడే మెన్షన్ చేశాడు, ఇదిగో చూడు టోటల్ అని మెన్షన్ చేశాడు, నేనే చూడాల. అప్పుడు ఈ డివిజన్స్ ఎన్ని, ఈ డివిజన్స్ 25. అప్పుడు నేను ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఎన్ని డివిజన్స్ తీసుకొని చేయాలమ్మా? సారీ నాన్న, నేను ఒక్కోసారి ఇలా చూసుకోను క్వశ్చన్ని. చట్ 25 divisions మాత్రమే ఉన్నాయి. ఫుల్ స్కేల్ డిఫ్లెక్షన్ ఇచ్చినప్పుడు అదిగో ఇక్కడ మళ్ళీ క్వశ్చన్లో కూడా తప్పు ఉందమ్మా. ఇది 2 milliamps per division, 2 milliamps per division. సరే, 2 into 10 to the power minus 3. సో నీకేమొస్తుంది, 50 milliamps వస్తుంది, రైట్? సో ద కరెంట్ ఈజ్ గోయింగ్ టు బి 50 milliamps. కరెంట్ 50 milliamps. సో V ఈజ్ గోయింగ్ టు బి I ఇంటూ R కదా. I ఎంత, 50 milliamps ఇంటూ G. ఇప్పుడు G వాల్యూ ఎంత వస్తుంది, 1. సారీ, నేను క్వశ్చన్ తప్పు చదివాను. వాడు టోటల్ రీడింగ్స్ 50 అన్నాడు, అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. అదే సింపుల్గా గ్యాలనోమీటర్ హ్యాస్ రీడింగ్స్, గ్యాలనోమీటర్ ఆఫ్ 20 divisions అన్నాడు అనుకో, దెన్ ఆన్ వన్ సైడ్ 20 divisions. గ్యాలనోమీటర్ ఆఫ్ టోటల్ 20 divisions అన్నాడు అనుకో, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కలిపి 20 divisions. ఐఎమ్ సారీ. కరెంట్ సెన్సిటివిటీ అంటే కరెంట్ పర్ డివిజన్నే కరెంట్ సెన్సిటివిటీ అంటారమ్మా. అది నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఇది చేయండి. A galvanometer is used in laboratory for detecting the null point in electrical circuits. నల్ పాయింట్ అంటే ఏం లేదమ్మా, మనం ట్యాపింగ్ చేస్తూ ఉంటాం. ట్యాపింగ్ చేసినప్పుడు ఎక్కడైతే మనకు జీరో కరెంట్ వచ్చిద్దో అదే నల్ పాయింట్. సో గ్యాలనోమీటర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ల్యాబొరేటరీ ఫర్ డిటెక్టింగ్. నిన్న గుర్తుందా మనం మీటర్ బ్రిడ్జ్ చేసాం, అంటే నిన్న కాదు మొన్న మీటర్ బ్రిడ్జ్ చేసినప్పుడు మనం గ్యాలనోమీటర్ని వాడాం.
ట్యాపింగ్ చేసుకుంటూ వెళ్ళాం, ఎక్కడైతే కరెంట్ జీరో వచ్చిందో అక్కడ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంది అని చెప్పాం. ఎక్కడైతే కరెంట్ జీరో వచ్చిందో అక్కడ బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంది అని చెప్పాం కదా. సో అక్కడ మనం ఏం వాడాం? గాల్వనోమీటరే వాడాం. ఎందుకు? గాల్వనోమీటర్ అనేది చిన్న చిన్న కరెంట్స్ని కూడా డిటెక్ట్ చేసేది కాబట్టి. సో పర్ఫెక్ట్ జీరోని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. A galvanometer is used in laboratory. Sorry. If on passing a current of 6 milliamp, it produces a deflection of 2 degrees. Its figure of merit is close to. ఇక్కడ పర్ డివిజన్ అనే బదులు పర్ డిగ్రీ ఇస్తే బెటర్ అమ్మా. పర్ డివిజన్ తీసుకోవద్దు, పర్ డిగ్రీ అని తీసుకోండి. వీళ్ళు ఇంతే, జేఈ మెయిన్స్ ఇంతే. ఇది జేఈ మెయిన్స్ 2023 క్వశ్చన్ అనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. సో క్వశ్చన్ బట్టి నువ్వు ఇంప్రూవ్ చేసేయాలి. ఆ ఇయర్ ఎలాగే తప్పు చేశాడు. డివిజన్ అని అంటే దేర్ ఇంటెన్షన్ హియర్ ఈస్ సంథింగ్ ఎల్స్. సో ఇది మీరు చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ఐఎమ్ లీవింగ్ ఇట్ టు యూ. చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. 6 milliamps అంటున్నాడు, డిఫ్లెక్షన్ ఆఫ్ 2 degrees అంటున్నాడు. ఇక్కడ వీళ్ళ ఇంటెన్షన్ ఆఫ్ డివిజన్ ఈజ్ పర్ డిగ్రీ ఎంత అనేది. సో నువ్వు 6 అది వేసేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. సెకండ్, నెక్స్ట్ ఏంటంటే మనం కన్వర్షన్ గురించి మాట్లాడాలి, బట్ వీ డోంట్ హ్యావ్ టైం. మనకి టైం లేదు. కన్వర్షన్ ఆఫ్ గాల్వనోమీటర్ టు వోల్ట్ మీటర్ అండ్ యామ్మీటర్ చేయడానికి 7:30కి నా క్లాస్ అయిపోవాలి. వీ హ్యావ్ ఓన్లీ 9 minutes. సరే, 9 minutes ఉంది కాబట్టి నేను ఒక చిన్నది చెప్తానమ్మా. ఏంటంటే ఇప్పుడు ఎవరైతే డ్రాపర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంది కదా. మరి వాళ్ళు రివిజన్ ఎలా చేయాలి? రివిజన్ ఎలా చేయాలనేది ఒక పెద్ద హెడేక్ అందరికీ. సో నేనేమంటానంటే ఓన్లీ పీవైక్యూస్ మాత్రమే చేయండి. ఓన్లీ పీవైక్యూస్ కూడా మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే నువ్వు క్వశ్చన్స్ చదువుతావో, చదవంగానే ఓకే ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలని నీ బ్రెయిన్ చెప్పిద్ది కదా. ఒక పర్టికులర్ క్వశ్చన్ నువ్వు చదవంగానే ఎస్ దిస్ ఈజ్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ ఇట్ అని నీకు తెలుస్తుంది కదా. తెలవంగానే నువ్వేం చేస్తావంటే మొత్తం క్యాలిక్యులేషన్ చేయద్దు, అసలు స్టెప్స్ రాయొద్దు. ఓకే, దీని నుండి ఏ నుండి బి కనుక్కోవాలి, బి నుండి సి కనుక్కోవాలి, సి మన ఆన్సర్. ఎమ్మటనే సొల్యూషన్కి వెళ్ళు. వాడు కూడా అదే చేశాడా లేదా చూడు. అదే చేశాడు అనుకో, ఆ క్వశ్చన్ నువ్వు చేయొద్దు. మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నువ్వు ఏదైనా చాప్టర్ని రివైజ్ చేసేటప్పుడు దిస్ ఈజ్ హౌ యూ రివైజ్ ఇట్. నీకు తెలిసిన క్వశ్చన్ నువ్వు మళ్ళీ చేస్తున్నావు అనుకో, వేస్ట్ కదా, టైం వేస్ట్ కదా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు ఆనందపడాలో తెలుసా? నువ్వు 10 క్వశ్చన్లు ముట్టుకున్నప్పుడు 10 క్వశ్చన్లు రాకపోతే చాలా ఆనందంగా ఫీల్ అవ్వు. ఎందుకో చెప్పనా? 10 క్వశ్చన్లు నువ్వు నేర్చుకుంటావు. నువ్వు 10 క్వశ్చన్లు 10 క్వశ్చన్లు ట్రై చేసావు. 10 క్వశ్చన్లు నీకు ఆన్సర్ వచ్చేసాయి. అప్పుడు ఆ రోజు నువ్వు కొత్తగా ఏమి నేర్చుకోవాలా, నువ్వు యాక్చువల్గా బాధపడాలి. అరే ఈరోజు నాకు కొత్తగా నేర్చుకోవడానికి ఏమి రాలేదే అని బాధపడాలి. సో ఏ క్వశ్చన్ అయితే నువ్వు చదవంగానే ఇలా చేయాలని స్టెప్ బై స్టెప్ నీకు తెలుసో అదే సొల్యూషన్ ఇచ్చాడో లేదో చూడు. ఒకవేళ నువ్వు అనుకున్నది వాడు ఇచ్చిన సొల్యూషన్ వేరు అయితే దెన్ యూ డెఫినెట్లీ ట్రై ఇట్. అసలు ఒక్కోసారి క్వశ్చన్ చదవంగానే అసలు నీకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాదు. అప్పుడు కూడా సొల్యూషన్ చూడు, ఎమ్మటనే సొల్యూషన్ చూసి మళ్ళీ ట్రై చేయి. సో నీకు తెలిసిన సొల్యూషన్ చూడు, అస్సలు తెలియకపోయినా సొల్యూషన్ చూడు. కానీ ఒక్కోసారి నువ్వు క్వశ్చన్ చదవంగానే ఈ క్వశ్చన్లో నాకు తెలిసి ఇలా చేస్తే ఆన్సర్ వస్తుందేమో అంటే డౌట్ఫుల్గా ఉంటావు కానీ 100% కాన్ఫిడెన్స్ లేదు. అలాంటి క్వశ్చన్స్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయి. ఆన్సర్ రాలేదా మళ్ళీ ఆ రోజు సాయంత్రం ట్రై చేయి, మళ్ళీ ఆ తర్వాత రోజు ట్రై చేయి. అలా 3-4 సార్లు ట్రై చేయి. 5 నిమిషాలు మించి ఎక్కువ ట్రై చేయొద్దమ్మా ఏ క్వశ్చన్ని. అలా 3-4 సార్లు ట్రై చేసిన తర్వాత అప్పుడు సొల్యూషన్ చూడు. దిస్ ఈజ్ హౌ యూ రివైజ్. అరే గోదావరి జనసేన నేను చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను. కాకపోతే ఏంటంటే ఏమంటారు, నాకు స్టూడియో టైం లిమిట్ ఉంది.
ఇప్పుడు 4 o'clock రాగానే నేను ఎమ్మటినే రేపటి కోసం సిరీస్లో వీడియో చేస్తా. 4 o'clock రాగానే ఆ రేపటి కోసం సిరీస్ వెళ్ళేదాన్ని బట్టి నా దగ్గర పీపీటీ రెడీగా ఉంది. ఏది హై వెయిటేజ్ ఏ చాప్టర్స్లో ఎక్కువ వస్తుంది ఏంటనేది నా దగ్గర రెడీగా ఉంది. కాకపోతే టైం దొరకట్లేదు, చేస్తాను. నాకు ఇంకో బాధ ఏంటంటే హై వెయిటేజ్ నేను చేశాను అనుకో, ఎప్పటి నుండి ఆ చాప్టర్లే పట్టుకుంటారు. ఇంకా టైం ఉంది. హై వెయిటేజ్ చాప్టర్స్ మీద ఫోకస్ చేయాల్సింది ఫ్రమ్ ద మంత్ ఆఫ్ నవంబర్. నేను అది చేశాను అనుకో, ఇంకంతే. ఓకే ఐఐటి బాంబే, ఇట్స్ ఫైన్. అయినా నేను నమ్మలేదులే, సరిపోదా శనివారం ఓటీటీ రిలీజ్ డేట్ నువ్వు అడగడం ఏంటా అని అనుకున్నా. నువ్వు అవన్నీ ఇంక కంగారు పడద్దు ఐఐటి బాంబే. నాకు కొంతమంది తెలుసు, వాళ్ళందరూ అంటే చాలా రోజుల నుండి నా సిరీస్ ఫాలో అవుతున్న వాళ్ళు. మీ అందరి గురించి నాకు తెలుసు, కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి కూడా నాకు తెలిసిద్ది. మీరు అందరూ ఎవ్వరూ ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఏదైనా తప్పుగా అనుకుంటానని అస్సలు అవసరం లేదు. మీ వైపు తప్పు లేనప్పుడు పక్కనోడు తప్పు అనుకున్నా సరే మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి, అలాగే ఉండండి. సో సెకండ్, మూవింగ్ ఆన్. నేను ఎందుకు ఇంత డిలే చేస్తున్నానంటే, అడిగినా కానీ డిలే ఎందుకు చేస్తున్నానంటే, నా బాధ ఏంటంటే ఎలాగో సెప్టెంబర్లో ఉన్నాం, కనీసం ఒక October 15th పీపీటీ రెడీ ఉంది. చెప్పా కదా, పీపీటీ రెడీ ఉంది. జస్ట్ డిస్ప్లే చేయడం, ఒక అరగంటలో మొత్తం అంతా నీట్గా చెప్పేస్తే అయిపోద్ది. అప్పుడు జనాలు ఏం చేస్తారు, మార్క్ చేసుకుంటారు, అరే ఈ చాప్టర్లు చేస్తే చాలులే అని అనుకుంటారు. ఆ చాప్టర్లు వరకే చేసావు అనుకో, నిన్ను ఆపుకుంటున్నావు. ఇప్పుడు నీకు 5,000 ర్యాంక్ క్యాపబిలిటీ ఉందనుకో, నువ్వు 20,000 దగ్గర ఆపేసుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు మిగతా చాప్టర్లు చెయ్యవు. నా బాధ అది. అందుకోసమే నేను కావాలనే ఏదో స్కిప్ చేస్తా, లేట్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు రోజు మీకు 3.5-4 గంటల వీడియో నాది వస్తుంది. ఇప్పుడు 6 to 7:30 నేను తీసుకుంటున్నా కదా. అండ్ అట్ ద సేమ్ టైం రేపటి కోసం మీరు గమనించారంటే 1 hour 40 minutes, 1 hour 50 minutes అలా, అంటే 3 hours 20 minutes, 3 hours 30 minutes వీడియోస్ వస్తున్నాయి. అందులో ఒక ½ hour నేను కేటాయిస్తే హై వెయిటేజ్ సిరీస్ అయిపోద్ది. అంటే ఏ చాప్టర్స్ హై వెయిటేజ్ అని కావాలని నేనే స్కిప్ చేస్తున్నానమ్మా. ఈఎంఎఫ్ నేను ఇంక చెప్పను రాహుల్. ఈఎంఎఫ్ బిగినింగ్లో నేను కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను ఈఎంఎఫ్ గురించి, అంతవరకే చాలు, ఇంకా అవసరం లేదు. డీటెయిల్డ్గా చెప్పాలంటే ఇంకా అది వేరే సిరీస్ ఏదైనా స్టార్ట్ చేసుకుని ఆ డీటెయిల్డ్ కోర్స్ చూసుకోవాలి. అవసరమైన మీకు ప్రస్తుతానికి అవసరమైన కాడికి చేస్తున్నాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. అమ్మ మినిమం టార్గెట్ ఎంత ఉండాలి ఫిజిక్స్లో అని అంటున్నారు. మినిమం 60 మార్క్స్ అయితే టార్గెట్ పెట్టుకోండి అమ్మ. మినిమం 60 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. 180 పైన మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. రైట్, 60 మార్క్స్ అనేది అయితే మాత్రం ఇబ్బంది అయితే అవ్వదు. ఇబ్బంది అయితే అవనే అవ్వదు. 60 మార్క్స్ షుడ్ బి మినిమం టార్గెట్. నువ్వు ఇన్ఫినిటీ సిరీస్ అండ్ ఈ జీనియస్ సిరీస్ని కానీ నువ్వు పర్ఫెక్ట్గా ఫాలో అయ్యి పర్ఫెక్ట్గా క్వశ్చన్స్ కానీ సాల్వ్ చేసావు అనుకో, దెర్ ఈజ్ ఛాన్స్ దట్ యూ విల్ గెట్ అప్ టు 90 మార్క్స్. 80 మార్క్స్ వరకు అయితే చాలా వరకు బాగా పాసిబిలిటీ ఉంది. ఆ రోజు నీ లక్ కుదిరింది అనుకో 90 మార్క్స్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉంది. ఐపీ ఇప్పుడు చెప్పమమ్మా. ఐపీ మనం ఫిబ్రవరిలో చెప్తాం, అప్పటిదాకా ఐపీ చెప్పమమ్మా. అరే సిఎస్కే ఫ్యాన్స్ ఇయర్, వీడు కరెక్ట్గా బ్యాంగ్ ఆన్ పాయింట్. వాడు ఏమన్నాడంటే, బ్రో నో హై వెయిటేజ్, థింక్ వాట్ ఇఫ్ డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ కమ్ ఫ్రమ్ అదర్ హై వెయిటేజ్. అదే నా బాధ. ప్రతి చాప్టర్ని మీరు తెలుసుకోవాలి. డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ వచ్చిందనుకో, అరే దేశంలో నేను చెప్తున్నాను చాలామంది స్మార్ట్గా ఉంటారా, కంట్రీలో చాలామంది స్మార్ట్గా ఉంటారు. వాళ్ళు ఏంటంటే, అరే 11th నన్ను చదవలేదు, ఓకే ఇట్స్ ఫైన్. 12th సగం వేస్ట్ చేసా, ఫైన్. నాకు 4-5 నెలలు ఉన్నాయి. ఈ 4-5 నెలల్లో నాకు రాని చాప్టర్స్లో కూడా అట్లీస్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ వస్తే నేను చేయగలగాలి అని నేర్చుకుంటారు. కొన్ని చాప్టర్స్ని బాగా, అంటే మీలాగే హై వెయిటేజ్ చాప్టర్స్ని బాగా తరువుగా నేర్చుకొని, కానీ మిగతా చాప్టర్స్ కూడా నేర్చుకుంటారు అట్లీస్ట్ అప్ టు ఫార్ములా బేస్డ్ అప్లికేషన్. నేను హై వెయిటేజ్ చాప్టర్లు ఇవ్వగానే, అరే నేను ఈ 30 చాప్టర్స్లో ఉండి ఈ 7-8 చాప్టర్స్లో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఈ 7-8 నేర్చుకుంటా. అంటే యు ఆర్ ట్రైన్ టు ఎస్కేప్. బద్ధకం అది రాకూడదనే నేను స్కిప్ చేస్తున్నా, కావాలని. ఎంతసేపు, ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. పర్ఫెక్ట్ బ్యాంగ్ ఆన్ పాయింట్ అమ్మా. పర్ డే ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని అడిగారు. పర్ చాప్టర్ చెప్తానమ్మా నేను, రాదర్ దాన్ పర్ డే. ఎందుకంటే ఒక డే అటు ఇటు అవ్వచ్చు. పర్ చాప్టర్ నువ్వు 150 to 200 క్వశ్చన్స్ చేస్తే గుడ్ పర్ చాప్టర్. సో నేను ఒక చాప్టర్ని 4 days చేశాను అనుకో, దెన్ డైలీ 50 క్వశ్చన్స్ చేయాలి.
అమ్మ సునీల్ కృష్ణ అడుగుతున్నాడు, సార్ ఐఎమ్ ఫ్రమ్ అచీవర్స్ బ్యాచ్ సార్, ఐ హ్యావ్ ఎన్ఆర్ఐ కాలేజ్ మెటీరియల్ అండ్ తత్వ బట్ ఐ డు నాట్ హ్యావ్ 2024 పీవైక్యూ. ఆల్మోస్ట్ నువ్వు మార్కెట్లో ఏ బుక్ బై చేసినా కానీ ఇప్పటికి 2024 లేదమ్మా. 2024 అనేది నీకు ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది, ఏదైనా చేసుకో. 2023 దాకా అన్ని మెటీరియల్స్లో ఉంటుంది, కంగారు ఏం లేదు. సార్ ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మెయిన్స్లో 90% వస్తుందా? 90% అలా 90% ఇలా 90% అయితే ఈజీగా వచ్చిద్దమ్మా. గోదావరి జనసేన ఐఎమ్ ఫ్రమ్ అచీవర్స్ బ్యాచ్ సార్, కానీ అసలు ఫిజిక్స్ క్లాస్ వినలే, కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి మీ క్లాసెసే వింటున్నా సార్. ఫైన్, అచీవర్స్ కట్టుంటే నీకు రికార్డింగ్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వినొచ్చు. కాకపోతే అవి కొంచెం లెంతీ ఉంటాయేమో. సో ఎనీథింగ్ ఈజ్ ఫైన్. సార్ రే ఆప్టిక్స్ ఎప్పుడు? అదే రాబోతున్నా. కెపాసిటర్స్ అయిపోగానే నేను స్టార్ట్ చేయబోయే నెక్స్ట్ చాప్టర్ రే ఆప్టిక్స్. పొటెన్షియోమీటర్ డిలీటెడ్ రాహుల్, లాస్ట్ ఇయర్ పొటెన్షియోమీటర్ని డిలీట్ చేశారు. నువ్వు 2018 నుండి 2024 వరకు పీవైక్యూస్ చేస్తే గుడ్. 2018 నుండి 2024 వరకు ఉన్న పీవైక్యూస్ చేసుకుంటే చాలు సునీల్. ఏ గుడ్ కోడ్ ఫర్ ద డే. ఏమొస్తారా, నాకు వచ్చే ఒకే ఒకటి, మొబిలిటీ గురించి చెప్పా కదా ఐఐటి బాంబే. నువ్వు క్లాస్ మొత్తం వినవా ఏంటి? సార్ డైలీ ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ఇన్ ఫిజిక్స్? అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడుగుతున్నారు. నేను నిన్ను ఐఐటి బాంబే అని పెట్టి అయితే మైట్ బి ఫేక్ అకౌంట్ అయి ఉంటారులే. లైట్ తీసుకో. ఓకే అమ్మా, బాయ్ బాయ్, ఆల్ ద బెస్ట్, వర్క్ హార్డ్.